హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక స్త్రీ జీవితంలో. మీరందరూ కోరినట్టే ఈరోజు కూడా భలే మొగుడు యొక్క పార్ట్ 5 తోటైతే మీ ముందుకు వచ్చేసాను. మీరు ఎలాగైతే ఈ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో నేను కూడా మీకు చదివి వినిపించడానికి అంతే ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోదామా? అతను కూడా పిల్లలు మందు తాగడానికి మారం చేసినట్లు తాగనని మొండికేశాడు. ఎలాగోలా చివరకు ఆమె ఆ మజ్జిగను తాగించింది. తర్వాత, సుభాష్, నువ్వేం చెప్తున్నావు? కవిత బిడ్డకు ఇంటి పేరు పెట్టనందా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు అని అడిగింది. అమ్మా, అది నెల తప్పింది. దొంగతనంగా నా బిడ్డను కడుపులో వేసుకొని ఇప్పుడు నాకే పొగరుగా మాట్లాడుతోంది అని అతను తడబడుతూ చెప్పాడు. ఆ తల్లికి మాత్రం ఆశ. ఎలాగైనా బిడ్డ పుడితే కవితతో అతను కలిసి జీవించడా, నా కుటుంబం మళ్ళీ సంతోషంగా ఉండదా అనే ఆలోచనతో వేగంగా పూజ గదికి వెళ్ళి అక్కడున్న అమ్మవారి విగ్రహానికి పూజ చేసింది. తల్లి పెరియనాయకి, నిన్నే నమ్ముకుని ఇన్ని రోజులుగా పూజిస్తున్నాను. మా కులదైవం నువ్వే. ఈ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. నా కోడలికి మంచిగా బిడ్డ పుట్టి సుభాష్ ఆమెను అర్థం చేసుకొని స్వీకరించాలి. ప్రశాంతతను పోగొట్టుకొని అది లేకుండా ఇలా రోజు నాశనం అవుతున్న నా కొడుకుని నువ్వే మార్చాలమ్మా అని చెప్పుకొని అప్పుడే ఒక వస్త్రం తీసుకొని, పసుపు వస్త్రం తీసుకొని దానిలో 101 రూపాయలు కానుకను మూట కట్టింది. నా కోడలికి మంచిగా బిడ్డ పుట్టాక ఆ బిడ్డకు పేరు పెట్టేటప్పుడు బిడ్డ చేతులు మీదుగానే నీ సన్నిధిలో ఈ కానుకను చెల్లిస్తాను అని మొక్కుకొని ఆ మూట కట్టిన కానుకను అమ్మవారి విగ్రహం ముందు పెట్టింది ఆ తల్లి. కావేరికి పరీక్షలు చేస్తుండగా వసంతి, కళ్యాణ్ డాక్టర్ గదిలో ఎదురు చూస్తున్నారు. పరీక్షలు ముగిసి స్కానింగ్ చేసేటప్పుడు కళ్యాణ్ను అక్కడ పనిచేసే నర్సు వచ్చి పిలవగా ఇప్పుడు కళ్యాణ్ స్కానింగ్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికి 45 రోజులే అయ్యింది. స్కానింగ్లో ఇప్పుడే పాప సరిగ్గా కనిపించదు కళ్యాణ్. ఇంకా కొన్ని నెలలు గడిస్తే పాప బాగా కనిపిస్తుంది. ఇంకో విషయం కావేరి, నీకు ఇప్పుడు 45 రోజులే అయ్యింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ప్రయాణం చేయకూడదు అని డాక్టర్ చాలా సలహాలు చెబుతుండగా ఆమె చెప్పేదానికి బదులుగా కళ్యాణే తల ఊపుతున్నాడు. అన్ని పరీక్షలు ముగిసి ఇప్పుడు ఆమెకు అవసరమైన విటమిన్ మాత్రలు కూడా కొని ఇంటికి తీసుకువెళ్ళాడు కళ్యాణ్. ఇక వసంతి గురించి చెప్పక్కర్లేదు. తన కోడలు ఎప్పుడు తల్లవుతుందా అని ఎదురు చూస్తున్న వసంతికి ఇప్పుడు భూమి మీద కాదు ఆకాశంలో తేలిపోతున్నట్లు అనిపించింది. వాళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్ళేసరికి సరిగ్గా వేలాయుధం కూడా ఇంట్లోనే ఎదురు చూస్తున్నారు. వచ్చిన వెంటనే వసంతి, మీరు తాత కాబోతున్నారు అని గట్టిగా చెప్పడంతో ఆ ఇంటి సభ్యులందరూ హాల్లో గుమ్మిగూడారు. కళ్యాణ్కు అతని తమ్ముళ్ళందరూ శుభాకాంక్షలు చెబుతుండగా వేలాయుధం కూడా తన కొడుక్కి, కోడలికి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు కళ్యాణ్ కావేరిని నేల మీద కాదు తన చేతుల్లో ఎత్తుకొని నడవనివ్వకుండా తన పడక గదికి తీసుకువెళ్ళాడు. మెట్ల మీద వెళ్తుండగా, ఒరే కళ్యాణ్, ఇంకా తినలేదురా, తిన్న తర్వాత ఎత్తుకొని వెళ్ళరా, ఇప్పటి నుంచే పెళ్ళాన్ని చేతుల్లో ఎత్తుకోవడం మొదలుపెట్టేశావా అని అతని తండ్రి అనగా, నాన్న, నా భార్య నేను పడుకోబెట్టొస్తాను, ఆమెకు నేనే టిఫిన్ తీసుకువెళ్ళి తినిపిస్తాను అని నవ్వు ముఖంతో చెబుతూ తన గదికి వెళ్ళి కావేరిని మంచం మీద పడుకోబెట్టాడు. ఏవండి, ఏం చేస్తున్నారు? అందరూ ఉన్నారు కదా, మీరు ఇష్టం వచ్చినట్లు ఎత్తుకొచ్చేస్తున్నారు, ఎవరైనా ఏమైనా అనుకుంటే అని కావేరి కంగారుగా అంది. నా భార్యను నేను ఎత్తుకొచ్చాను, ఎవరేమంటారు? ఇటు చూడు కావేరి, డాక్టర్ నిన్ను చాలా జాగ్రత్తగా ఉండమన్నారు, అందుకే నిన్ను పువ్వులా చూసుకోబోతున్నాను. ఇకపై నువ్వు మిద్దె మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు. నేనే ఎత్తుకొని వెళ్ళి ఎత్తుకొని వస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, మనం కోయంబత్తూరుకి వారం తర్వాత వెళ్దాం అనుకున్నాం కదా, కానీ రేపే వెళ్తున్నాం అన్నాడు. రేపా? ఏమండి, 2 రోజులు ఉండి వెళ్దామే అంది. లేదు కావేరి, ఇక్కడ ఉంటే నేను పూర్తిగా చూసుకోలేను. అదే మన ఇంట్లో అయితే నీతోనే ఉండొచ్చు. నీకు కావలసినవి నేనే చూసి చేయొచ్చు. నీ కడుపులో ఉన్న నా బంగారు తల్లిని నేనే పెంచుకోవచ్చు. అందుకే అన్న అతను ఇప్పుడు ఆమె నుదుటిపై గట్టిగా ఒక ముద్దు పెట్టి, సరే నేను వెళ్ళి నీకు టిఫిన్ తీసుకొస్తాను అని కిందకి వెళ్ళాడు. అది చూసిన యమునకు మాత్రం కోపం కట్టలు తెంచుకుంది. రేపు ఉదయం నువ్వు మెట్ల మీద నుంచి కిందకు దిగేటప్పుడు ఆముదం పోసి నిన్ను జారి పడేలా చేస్తాను చూడు అని శపథం చేసుకొని వెళ్ళింది. ఆ రాత్రి అలా గడిచింది. ఇక మరుసటి రోజు ఉదయం, సరే కావేరి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, మనం సాయంత్రం ఊరికి వెళ్దాం అని చెప్పి కళ్యాణ్ ఆఫీస్కు బయలుదేరాడు.
కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత కావేరి కిందకు వెళ్దామని గది నుండి బయటకొచ్చింది. అప్పుడు ఎప్పటిలాగే మామూలుగానే మెట్లు దిగుతుండగా హఠాత్తుగా కాలు జారి మెట్ల మీద పడి అమ్మా అని అరుస్తూ దొర్లుకుంటూ వచ్చి కింద పడింది. అమ్మా అన్న అరుపుతో కావేరి కింద పడిన వెంటనే ఇప్పుడు స్పృహ లేకుండా కింద పడిపోయింది. ఆమె అరుపు విని వసంతితో పాటు కుటుంబ సభ్యులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వసంతి కావేరి తలను తన ఒడిలోకి తీసుకుని చెంపలు తడుతూ కావేరి కావేరి అని పిలుస్తూ లేపటానికి ప్రయత్నించింది. కానీ కావేరి కళ్ళు అస్సలు తెరవలేదు. యమునకు మాత్రం లోపల ఆనందంగా ఉంది. ఆమె ముఖంలో 10,000 వాట్స్ బల్బు వెలిగినట్లు ఒక ప్రకాశం కనిపించింది. అది గమనించిన గంగ మనసు చాలా బాధపడింది. కానీ ఆ సమయంలో బయటపడలేదు. అయ్యో వదినా అని అరుస్తూ వచ్చిన ప్రవీణ్, వరుణ్ వేగంగా ఆమెను ఎత్తుకొని శివం ఆసుపత్రికి పరుగులు తీశారు. ఇక ఇటువైపు తండ్రి కాబోతున్నాను అన్న ఆనందంలో కళ్యాణ్ ఆఫీసులో ఉన్న అతని కాళ్ళు నేల మీద నిలవడం లేదు, గాలిలో తేలుతున్నాయి. ఎప్పుడో గడ్డపార మింగిన వాడ్ల నిటారుగా గంభీరంగా నడిచే కళ్యాణ్ ఈరోజు చాలా మృదువుగా సన్నని చిరునవ్వు చిందిస్తూ అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెప్పిన శుభోదయంకు తిరిగి అభివాదం చేస్తూ ఆనందంగా తన కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. ఎన్నెన్ని కలలు! 10 నెలల్లో తన చేతిలో ఆడుకోవటానికి ఒక బిడ్డ రాబోతుందని అనుకోగానే అతని జీవితం ఎంతో మధురంగా అనిపించింది. అతని మనసు నిలకడగా లేదు. ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలి, నా కావేరిని చూడాలి అని అతని మనసు తహతహలాడుతుంది. అతని పిఏ శరవణన్ రాగానే కళ్యాణ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. శుభాకాంక్షలు సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని శరవణన్ అన్నాడు. శరవణ, ఈ సంవత్సరం దీపావళికి అందరికీ ఎప్పుడూ ఇచ్చేదానికంటే 2% బోనస్ ఎక్కువ ఇవ్వాలి. ఆ దేవుడు నా జీవితంలో ఆనందాన్ని అల్లి అల్లి ఇచ్చాడు తెలుసా. నాకు నా బిడ్డ రాబోతుంది, ఆ సంతోషాన్ని అందరితో కలిసి జరుపుకోకపోతున్నాను అంటూ కళ్యాణ్ ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అప్పుడే అతనికి వచ్చిన ఒక ఫోన్ కాల్ అతని ఆనందాన్ని మొత్తం చిన్న భిన్నం చేసేసింది. ప్రవీణ్ ఫోన్ చేశాడు. తన తమ్ముడి సంఖ్య చూసిన కళ్యాణ్, ప్రవీణ్ ఈ సమయంలో కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. హలో ప్రవీణ్ అని కళ్యాణ్ మృదువైన స్వరంతో పలకరించాడు. అటువైపు నుండి ఆందోళనగా, అన్నా వదిన మెట్ల మీద నుండి జారిపడిపోయారు, మేము శివం ఆసుపత్రికి చేర్పించాం అని ప్రవీణ్ చెప్పగానే కళ్యాణ్కి కాళ్ళు చేతులు ఆడలేదు. కంగారుతో నిలబడి ఉన్న అతన్ని చూసి, బాస్ పదండి వెంటనే వెళ్దాం అంటూ అతని పిఏ శరవణన్ కారు నడుపుతూ కళ్యాణ్ను ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే కావేరికి పాపం గర్భస్రావం అయిపోయిందన్న వార్త విని వసంతి మొదలుకొని అందరూ నెత్తిన పిడుగుపడ్డట్టు కూర్చుండిపోయారు. ఈ విషయం కళ్యాణ్కి తెలిస్తే ఏమవుతుందో, ఎంత సంతోషంగా భార్యను అరచేతిలో పెట్టుకుని చూసుకున్నాడు, ఏం జరుగుతుందో ఏమో అని వసంతికి భయంగా ఉంది. వెంటనే అందరితో చెప్పి పెట్టింది, ఈ విషయం ఇప్పుడే కళ్యాణ్కి తెలియవద్దు, ముందు కావేరిని చూడనీయండి, ఇంటికి తీసుకెళ్ళాక చెప్పుకోవచ్చు, మీరు వెంటనే చెబితే వాడు తట్టుకోలేడు. దాంతో అందరూ ఏకగ్రీవంగా కళ్యాణ్కు ఈ విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. తన కాలు గుండా ప్రవహించిన రక్తాన్ని చూసి కావేరికి కూడా విషయం అర్థమైపోయింది. ఆ షాక్తోనే ఆమె స్పృహ తప్పింది. ఇప్పుడు ఆమెను పూర్తిగా శుభ్రం చేసి ఒక మంచం మీద డ్రిప్స్ ఎక్కించి పడుకోబెట్టారు. అది అత్యవసర చికిత్సా విభాగం. కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో ఎన్నడూ లేని కంగారు కొట్టొచ్చినట్లు కనిపించింది. వచ్చి వసంతిని చూసి, అమ్మా ఏమైంది, నా కావేరికి ఏమైంది అని కంగారు పడి అడిగాడు. అతని కళ్ళు చెమర్చాయి. ఏం లేదు నాన్న, మెల్లిగా జారిపడిందిలే, చేతికి ఎముక విరిగింది, కట్టారు, కాలికి కొంచెం దెబ్బ తగిలింది, వేరే ఏమీ లేదు అని వసంతి మాట దాటవేసింది. కళ్యాణ్ వేగంగా లోపలికి వెళ్ళాడు. కావేరి ఇంకా స్పృహలోనే లేదు. ఆమెను ఆ స్థితిలో చూడలేకపోయాడు. కావేరి 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 చూడు, ఇటువైపు చూడు కావేరి అని ఎన్నోసార్లు అరిచి చూశాడు. కానీ ఆమెకు స్పృహనే రాలేదు. కొద్దిసేపటి తర్వాత బయటకొచ్చాడు. చాలాసేపటికి కావేరికి స్పృహ వచ్చింది. లోపలికి వెళ్ళిన కళ్యాణ్ ఆమె పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె పక్కనే పడుకొని ఆమె మీద చెయ్యి వేసి హత్తుకొని, నీకేం కాదు కావేరి, నేనున్నానుగా, నీకేమీ కాలేదు కదా అంటూ మెల్లగా ఆమె పొట్టను కూడా తడిమి చూశాడు.
అతని మనసు కంగారు పడుతుంది. బిడ్డకు ఏమీ కాలేదు కదా అని కళ్యాణ్ అడగగా కావేరి సమాధానం చెప్పలేకపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు మాత్రమే జారాయి. అప్పుడు లోపలికొచ్చిన వసంతి కళ్యాణ్ ఆమెను హత్తుకొని పడుకోవడాన్ని చూసి, సరే వాడు కొంచెంసేపు అలానే ఉండని, ఎవరు ఇబ్బంది పెట్టకండి అని చెప్పి బయటకు వచ్చేసింది. ఆమెకు గర్భం పోయిన విషయం కళ్యాణ్ తప్ప అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కళ్యాణ్కు ఆ నిజం తెలియకూడదని వసంతి చెప్పటంతో ఎవరూ చెప్పలేదు. వైద్యుడు కూడా నిజం చెప్పలేదు. కానీ యమున మనసు మాత్రం తహతహలాడింది. ఎలాగైనా ఈ విషయం కళ్యాణ్కు తెలియజేయాలని అనుకుంది. 1-2 రోజులు గడిచాయి. కళ్యాణ్ కావేరిని ఇంటికి తీసుకువచ్చాడు. కావేరి తల్లిదండ్రులు కూడా వారితో పాటే వచ్చారు. ఆసుపత్రి నుండి వచ్చిన కావేరికి హారతిచ్చి లోపలికి తీసుకువచ్చింది వసంతి. దిష్టంతా పోవాలి, ఇక నీ జీవితంలో ఏది చెడుగా జరగకూడదు అని చెబుతున్నప్పుడే వసంతి కళ్ళు చెమర్చాయి. చేతికి కట్టుతో ఉన్న కావేరి నేనే నడుస్తాను అని చెబుతున్నా కళ్యాణ్ ఆమెకు చేతి ఆసరా ఇంట్లోకి తీసుకువచ్చాడు. యమున ఇదే సరైన అవకాశమని భావించి ఇప్పుడు తన ప్రేమను అడ్డుపెట్టుకొని ఆమెను ఇరికించాలని అనుకుంది. వేగంగా పరిగెత్తుకెళ్ళి కావేరిని కౌగిలించుకుంది. అయ్యో కావేరి, నీకెందుకు ఇలా జరిగింది? నువ్వు ఎవరికి ఏ చెడు చేయలేదే అనే కౌగిలించుకొని చెప్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఒక రకమైన కంగారుతో చూశారు. ప్రవీణ్, యమున వాళ్ళని వదులు అని చెబుతుండగానే, ఏంటి కావేరి, నీకు బిడ్డ పుట్టబోతుందని మేమందరం సంతోషంగా ఉన్నాం. ఇలా అన్యాయంగా అజాగ్రత్తగా ఉండి నీ బిడ్డ పోవడానికి నువ్వే కారణమయ్యావే అంటూ గుండు పేల్చేసింది. ఆ మాట కళ్యాణ్ గుండెల్లోనే పేలింది. రక్తం కారుతున్నట్లున్న ఎర్రబడిన కళ్ళతో కళ్యాణ్ కావేరి వైపు చూడగా కావేరి వణికిపోయింది. ఒకవైపు తన బిడ్డను కోల్పోవడం, మరోవైపు భర్త కోపం ఆమె తట్టుకోలేకపోయింది. నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు అంటూ కళ్యాణ్ ఛాతి మీద వాలింది. అది ఏమాత్రం ఊహించని కళ్యాణ్ తన నుండి ఆమెను దూరంగా నెట్టి చెంప మీద ఫెళ్ళున కొట్టాడు. అక్కడున్న వారెవరూ అది ఊహించలేదు. కావేరి తల్లిదండ్రులు, అల్లుడుగారు అది చిన్నపిల్ల, ఏదో తెలియక జరుగుంటుంది అని అనగా, నోరు మూసుకొని అక్కడ నిలబడండి, ఇక్కడ ఎవరు వకాల్త పుచ్చుకొని రాకూడదు అని అరిచిన కళ్యాణ్ కావేరి వైపు తిరిగి, పాపి, నువ్వు చదువుకోవాలనుకున్నావు, చదివించాను. కానీ ఇప్పుడు నీ వైద్యుడి కలను నిజం చేసుకోవాలనే ఒకే ఒక కారణంతో నా బిడ్డను, నా కలలను చంపేశావు కదూ. ఇకపై నీకు నాకు ఏ సంబంధం లేదు. నా కళ్ళ ముందు నుండి నువ్వు అసలు కనపడకు, ఇంటి నుంచి బయటకు పో అని అరిచాడు. అనుకున్నదే జరిగింది. భూకంపము పేలింది. ఇక ఈ తెల్లపిల్ల ఇంట్లో ఉండలేదు అని మనసులో సంతోషపడుతూ బయటకు ఏడుస్తున్నట్లు నటించింది యమున. ఆమె నటన చూసి గంగకు అసహ్యం వేసింది. ఏవండి, నేను నిజంగా కావాలని చేయలేదు, జాగ్రత్తగానే ఉన్నాను, నాకే తెలియకుండా కాలు జారింది అని కావేరి కళ్యాణ్ బ్రతిమలాడి ఏడుస్తోంది. నువ్వు ఈరోజు మొదటిసారా ఈ ఇంట్లోకి వచ్చింది? దీనికి ముందు నువ్వు మెట్లు ఎక్కి దిగనే లేదా? అప్పుడెప్పుడు జారని కాలు గర్భవతి అని తెలిసాక ఎలా జారింది? నాకు తెలుసు కావేరి, నువ్వు చదువుకోవాలి, నీకు ఏ అంతరాయం ఉండకూడదు. అదే సమయంలో బిడ్డ వద్దని చెబితే నేను కోపడతానని నీకు తెలుసు. ఇవన్నీ మనసులో పెట్టుకొని చక్కగా ప్రణాళిక వేసి నువ్వే కావాలని మెట్ల మీద నుండి జారిపడినట్టు నటించి నా బిడ్డను చంపేశావు కదూ. ఛీ, నువ్వు ద్రోహివి, పచ్చి ద్రోహివి. నేను నీ మీద నమ్మకం ఉంచాను, హద్దులు లేకుండా నమ్మాను. నాకు బిడ్డ పుట్టబోతుందని ఎంత సంతోషించానో తెలుసా? కానీ నా బిడ్డను తినేసి, అది తీసేసి నా సంతోషాన్ని నాశనం చేసి నా మొత్తం ప్రశాంతతను పాడు చేశావు. ఇకపై నువ్వు నాకొద్దు, ఇప్పుడే ఇంటి నుంచి బయటకు పో అని కళ్యాణ్ అరవగానే ఆ ఇల్లంతా భూకంపం వచ్చినట్లు ఒక్క క్షణం వణికిపోయింది. కళ్యాణ్, తొందరపడకరా, కావేరి అలా చేసుండదు అని వసంతి అనగా, అమ్మా, ఈ విషయంలో ఎవరూ తలదూర్చవద్దు, మీతో కలిపే చెప్తున్నాను. అందరూ నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి. మీరందరూ కలిసి నా దగ్గర దాచారు కదా, అప్పుడు మీరందరూ ఈమెకు సహకరించిన వారే కదా. ఈ నిమిషం వరకు నా దగ్గర నిజం దాచారు. మీలో ఎవరికీ నాతో మాట్లాడే అర్హత లేదు. ఇకపై మీలో ఎవరి ముఖం నేను చూడను అని కోపంగా చెప్పిన కళ్యాణ్ కావేరి వైపు తిరిగి, మర్యాదగా ఇప్పుడు ఇంటి నుండి బయటకు పోతావా, లేక మెడపట్టుకొని బయటకు గెంటమంటావా అని ఆమె దగ్గరకు వెళ్ళాడు. వద్దండి, నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈ బిడ్డ నాకు బిడ్డే, నేను తీసేయాలని అనుకోలేదు. నాకెలా జరిగిందో తెలీదు. ఇకపై నేను చెప్పినా మీరు నమ్మరు.
తప్పకుండా ఒకరోజు నిజాన్ని అర్థం చేసుకుంటారు. నేను వెళ్తున్నాను అంటూ ఆమె నెమ్మదిగా బయటకు నడిచింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడాలో తెలియక వియ్యపురాలితో మాత్రం, వియ్యపురాలమ్మ మేము వెళ్ళొస్తాం, పిల్లని తీసుకెళ్తున్నాం, అల్లుడు గారి కోపం తగ్గాక మీరందరూ ఇంటికి రండి అని చెప్పి వెంటనే బయటకు వెళ్ళి ఒక ఆటోలో బస్టాండ్కు బయలుదేరారు. ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా కావేరి మనసు తల్లడిల్లిపోతుంది. సరే మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఒక అద్దెకారు మాట్లాడుకొని వస్తాను, ఊరికి వెళ్దాం అని చెప్పి కావేరి తండ్రి ఒక అద్దెకారు మాట్లాడి తీసుకువచ్చి కావేరిని ఇంటికి తీసుకెళ్లాడు. ఎంత కోపమున్నా ఎప్పుడూ తన క్రమశిక్షణను వదులుకొని కళ్యాణ్ ఈరోజు తన తమ్ముడిని పిలిచి తన కోసం మద్యం తీసుకురమ్మని పంపించాడు. అన్నా వద్దు, నీకు ఇష్టం ఉండదు కదా అని తమ్ముడు ఎంత బ్రతిమాలినా నాకు వేరే దారి లేకరా, గుండె బద్దలయ్యేలా ఉంది, ఇలాగే ఉంటే నేను తట్టుకోలేను, చచ్చిపోతానేమో, చూడు ఇప్పుడు అవన్నీ మర్చిపోవాలి, నాకు ప్రశాంతత కావాలి అని అతను చెప్పటంతో ప్రవీణ్ వేరే దారి లేక మద్యం సీసాను తెచ్చి ఇచ్చాడు. దాన్ని తెరిచిన కళ్యాణ్ మొత్తం అలాగే తాగేసి మంచం మీద పడిపోయాడు. ఇంటికి వెళ్ళిన కావేరి ఒకవైపు బిడ్డ, మరోవైపు భర్త, రెండు బంధాలు లేకుండా పోవటంతో ఏడుస్తూ ఒక స్తంభానికి ఆనుకొని కూర్చుండిపోయింది. కావేరి, నీకు ఇప్పటికే ఒంట్లో బాగాలేదు, నువ్వు ఏడవకు అని ఆమె తల్లి అనగా, అమ్మా నేనెలా అమ్మా నా బిడ్డను నేనే చంపుకుంటాను, నేను నిజంగా అలా చేయలేదు, చదువుకోవాలనేది నా లక్ష్యమే, కానీ బిడ్డను కన్నాక తప్పకుండా చదవగలనని నేను ధైర్యంగానే ఉన్నాను, కానీ నా మీద ఇలాంటి నింద పడిందమ్మా అని ఏడుస్తున్న కూతురిని దగ్గరికి తీసుకొని తన గుండెల మీద వాల్చుకొని, ఏం కాదు కావేరి, ఏదో చెడు సమయం, ఏదేదో జరిగిపోయిందిలే, నువ్వేం బాధపడకు, అల్లుడు గారికి కొంచెం కోపం తగ్గాక ఆయనే వచ్చి నిన్ను తీసుకెళ్తారు, అప్పటి వరకు నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, నీ ఒళ్ళు చాలా బలహీనంగా ఉంది, నీ చేతిని అస్సలు కదపకూడదు, నేను చూసుకుంటాను, నువ్వు ఒంటరిగా అక్కడ ఉండి ఏం చేయగలవు, సరేలే నేను నిన్ను చూసుకుంటాను, నువ్వే చూద్దువుగా, అల్లుడు గారు రేపే వచ్చేస్తారు అని ఓదార్పుగా చెప్పింది. కానీ కళ్యాణ్ కోపం ఎలాంటిదో కావేరికి తెలుసు. అతను ప్రేమ చూపిస్తే మొత్తం చూపిస్తాడు, కోపం వస్తే అది కూడా పూర్తిగా చూపిస్తాడు. ఇప్పుడు అతని మనసు ఎప్పుడు మారుతుందో అతనికే తెలియని ప్రణాళికగా ఉన్నప్పుడు కావేరికి మాత్రం ఎలా తెలుస్తుంది? ఆమె కళ్ళ నుండి కావేరి నదిలా కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. అలానే కూర్చొని తల వాల్చుకుంది కావేరి. ఇక ఇటువైపు సుభాష్ తల్లి శారద కవితను చూడటానికి వెళ్ళారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో పక్కింటి వాళ్ళని విచారించారు. అమ్మ కవిత పక్క తోటలో పనికి వెళ్ళింది అని చెప్పటంతో శారద గారు ఆ తోట వైపు నడిచారు. అక్కడ కవిత టమాటాలు కోస్తూ కనిపించింది. కళాశాలకు సెలవులున్నప్పుడు ఆమె అలా పక్క తోటల్లోకి పనికి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా పని చేస్తుంది. దృశ్యం చూడగానే శారద గారి మనసు చివుక్కుమంది. కడుపుతో ఉన్న పిల్ల ఈ ఎండలో ఇలా టమాటాలు కోస్తుందేంటి? వాడికేమో ఏమా పట్టనట్టు బాధ్యత లేకుండా ఈ అమ్మాయి వద్దని చెప్పి తిరుగుతున్నాడు. దేవుడా, మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? మా ఇంటి వారసురాలు ఆమె కడుపులో పెరుగుతుంది. అన్ని వసతులు ఉన్నాయి. కోట్లాది రూపాయల ఆస్తికి వారసురాలు ఆమె కడుపులో ఉన్న బిడ్డే. కానీ పాపం నా కోడలు ఇలా కష్టపడుతోందే అని శారద గారు మనోవేదనతో కన్నీళ్లు పెట్టుకొని వాటిని తుడుచుకుంటూ కవిత అని పిలిచారు. అప్పుడు తన అత్తగారి గొంతు విని తలెత్తి చూసింది కవిత. ఎన్ని బాధలు వేదనలు మనసులో ఉన్నా వాటన్నిటిని దాచుకొని ముఖంలో చిరునవ్వుతో అత్తయ్య అని ప్రేమగా పిలుస్తూ తోటలో నుండి గట్టు మీదకు వచ్చింది కవిత. అత్తయ్య మీరిక్కడికి అని అడిగింది. ఆమెను చూశారు శారద గారు. తలకి ఒక తుండు కట్టుకొని చీరను నడుముకు దోపుకొని నిలబడి ఉంది కవిత. ఏంటమ్మ కవిత, ఈ ఎండలో ఇక్కడ టమాటాలు కోస్తున్నావు అని బాధగా అడిగారు. అత్తయ్య, వారం రోజులు కళాశాలకు సెలవులు, 2-3 రోజులుగా ఇంట్లోనే ఉన్నాను, ఈరోజే టమాటాలు కోయడానికి వచ్చాను అని అబద్ధం చెప్పింది. ఆమె ఆసుపత్రికి పరీక్ష కోసం వెళ్ళిన రోజు తప్ప మిగతా అన్ని రోజులు పనికి వస్తూనే ఉంది. ఇంటికి రండి అత్తయ్య అని పిలిచి తోట యజమానురాలి వైపు చూసింది కవిత. ఆవిడ కూడా సరే కవిత నువ్వు వెళ్ళరా అనటంతో ఆమె తన అత్తగారితో కలిసి ఇంటికి నడిచింది. అత్తయ్య, ఇంత దూరం వచ్చారేంటి అని ప్రశ్నార్థకంగా శారద గారి వైపు చూసింది. అర్థమవుతుంది కవిత, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత. క్షమించండి, సుభాష్ నిన్ను ఇంటి నుండి పంపించేశాక నేను ఒక్కసారి కూడా నిన్ను వచ్చి చూడలేదు. కానీ ఇప్పుడు కూడా చూడు, ఒక స్వార్థమే. మా ఇంటి వారసుడు నీ కడుపులో పెరుగుతున్నాడని నిన్ననే సుభాష్ తాగి ఆ మత్తులో వాగాడు. అప్పుడే నాకు తెలిసింది. ఆ తర్వాత మనసు ఆగలేదు. అందుకే నేను చూడాలని వచ్చాను అని చెప్పిన ఆవిడ
అవును, నీ మెడలో తాళిబొట్టు గొలిసేది అని అడిగారు. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ సుభాష్ చేసిన పనిని చెప్పడానికి మనసు రాలేదు. పాపం ఆవిడ కూడా ఇది వింటే చాలా బాధపడతారని అనుకుంటూ, అత్తయ్య, నేను రోజు కళాశాలకు పట్టణ బస్సులో వెళ్ళొస్తున్నాను కదా, దానికి తోడు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నప్పుడు మెడలో 10 పాన్ల గొలుసు వేసుకుంటే ఎవరైనా దొంగిలిస్తారేమోనని భయమేసి బ్యాంకులో తాకట్టు పెట్టాను అని కప్పిపుచ్చుకుంది. వాడు ఎన్ని తప్పులు చేసినా నువ్వు మాత్రం వాడిని వదిలిపెట్టవు కదూ అని శారద గారు అడిగారు. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు అంది కవిత. నాకు తెలుసమ్మా కవిత, ఈరోజు ఉదయం నేను గుడికి వెళ్ళాను. అప్పుడే పూజారి గారు చెప్పారు, నిన్న సాయంత్రం మీ అబ్బాయి కోడలు గుడికి వచ్చారమ్మా. ఏదో మొక్కుబడి అనుకుంటా మీ కోడలు పసుపు తాడు కట్టుకొని తాళి తీసి మీ అబ్బాయి చేతికిచ్చారు. ఆయన ఆ తాళిబొట్టును హుండీలో వేశారు అని పూజారి గారు చెప్పారు. అందుకే నేను ఇంటికి కూడా వెళ్లకుండా నేను చూడాలని నేరుగా ఇక్కడికే వచ్చాను అన్నారు. అది అది అని కాస్త తడబడింది కవిత. చాలు కవిత, నా కొడుకు గురించి తెలిసి నేను వాడికిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని మేమే నాశనం చేశాం. వాడిని కాపాడటం కోసం నీ జీవితాన్ని బలిపెట్టాం. ఇప్పుడు తలుచుకున్న మనసుకి చాలా కష్టంగా ఉంది. వాడిని అలాగే వదిలేసి ఉండాల్సింది. అలా కాకుండా హడావిడిగా నీకు పెళ్లి చేసి ఇప్పుడు నీ జీవితం కూడా వృధా అయిపోయింది. వాడు రోజు తాగొస్తున్నాడు. ఎవరు చెప్పినా వినటం లేదు. తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంది కవిత అని చెబుతుంటే కవితకు కూడా కళ్ళు చెమర్చాయి. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను మీకు టీ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గ్లాసులో టీ తీసుకొచ్చి ఇచ్చింది. బయట అరుగు మీద కూర్చొని శారద గారు టీ అందుకొని తాగారు. ఇప్పుడు ఆమె వైపు చూసి, కవిత, ఇకపై నువ్వు ఇక్కడ ఉండొద్దు, మన ఇంటికి వెళ్దాం. మీ అమ్మ నాన్న ఎప్పుడొస్తారు అని అడిగారు. అత్తయ్య, వాళ్ళు రావడానికి రాత్రి అవుతుంది, కానీ నేను అక్కడికి ఎలా రాగలను అంది. ఎందుకు కవిత, ఎందుకు రాలేవు? నీ కడుపులో సుభాష్ బిడ్డ ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు హక్కుగా ఇంట్లోకి రావచ్చు. నిన్ను ఎవరు ఆపుతారు? వాడు ఖచ్చితంగా నిన్ను ఆపడు. మేము చూసుకుంటాం అన్నారు శారద గారు. అత్తయ్య, ఇప్పుడే మీరన్నారు రోజు తాగొస్తున్నారని. ఒకవేళ నేను ఇంట్లోకి వస్తే ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. దయచేసి నన్ను వదిలేయండి అత్తయ్య. నేను ఆయన విడిపోవడమంటే విడిపోయినట్టే. ఇకపై మేము కలవటానికి అవకాశం లేదు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ ఆయనకు పుట్టబోయే బిడ్డ గురించి నాకు మాటలు రావటం లేదత్తయ్య. అసలు ఆసుపత్రిలో నా పేరుతో పాటు ఆయన పేరు ఎందుకు ఇచ్చానని నన్ను ఎంతో నీచంగా మాట్లాడారు. ఆయన సమస్య ఏంటో ఇప్పటి వరకు ఎవరూ నాతో చెప్పలేదు. కానీ ఆయన నాపై చూపించిన ద్వేషాన్ని బట్టి చూస్తే ఈ జన్మలో ఆయన మారేలా లేరు. నేను గర్భవతినని తెలిసిన వెంటనే నన్ను తీసుకెళ్ళి గర్భస్రావం చేయించుకోమన్నారు. నేను ఒప్పుకోలేదు. ఆయనకు ఈ బిడ్డ మీద ఎలాంటి అనుబంధం లేదత్తయ్య. మీరేమో మీ ఇంటి వారసుడు అంటున్నారు. కానీ ఆయన ఏ పరిస్థితుల్లోనూ బిడ్డను కని ఆయన పేరు చెప్పి ఇంటికి రావద్దని చెప్పారు. చెప్పండి, ఆయన ఎలా మారుతారు? అవకాశమే లేదు. ఇప్పుడు ఏదో నేను చదువుకుంటూనే నా బిడ్డను నేను చూసుకుంటానత్తయ్య. నేను చెబుతున్నానని తప్పుగా అనుకోకండి. దయచేసి ఇకపై మీరు ఇక్కడికి రావద్దు. మీరు ఇక్కడికి రావడం తెలిస్తే ఆయన ఇంకా కోపడతారు అని చెబుతూ ఏడ్చేసింది. నీ మీద ఏం తప్పమ్మా? అంతా మేం చేసిన తప్పే. నేను వాడికిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని మేమే బలిపెట్టాం. నేను మిమ్మల్ని కలపడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అది కుదరటం లేదు. మీ మామగారు రోజు వాడికి చెబుతూనే ఉన్నారు, కానీ ఆయన మాట కూడా వినకుండా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే ఆలోచించేవాడు. కానీ ఇప్పుడంతా పూర్తిగా తాగి ఆయన ముందే తిరుగుతున్నాడు. ఆయనకు కూడా అక్కడ విలువ లేకుండా పోయిందిలే. నా దగ్గరే అప్పుడప్పుడు అంటుంటారు, సరిగ్గా నీ కొడుకు బుద్ధి చెప్పి కోడలితో కాపురం చేసేలా చూడు అని చెబుతూ శారద గారు కూడా ఏడ్చేశారు. అత్తయ్య, నాకు అర్థమైంది, మీరు ఏడవకండి. కానీ ఇవేమీ జరగని విషయాన్ని మీరు ఊహించుకోవద్దు. నేను మీ అబ్బాయి కలవాలని విధిలో లేదు. మేము ఇలా విడిపోయి బతకడమే నా తలరాత. అర్హతకు మించి ఆశపడకూడదు కదా. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే దయచేసి నన్ను అక్కడికి పిలవకండి అని చెప్పింది కవి. సరే కవిత, ఒళ్ళు జాగ్రత్తగా చూసుకో. నీకు ఏ సాయం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి. నీకు ఎవరూ లేరని అనుకోవద్దు. ఈ డబ్బుల్ని ఖర్చుకుంచుకో అని వాళ్ళ చేతి సంచి నుంచి ఒక కట్ట డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టారు.
₹1,00,000 నాకెందుకత్తయ్య? ఖర్చులకు అవసరం లేదు. అమ్మా నాన్న పని చేస్తున్నారు. నేను కూడా సెలవుల్లో పనికి వెళ్తున్నాను. పైగా ఎవరో ఒక మంచి మనిషి ధర్మ సంస్థ ద్వారా నన్ను చదివిస్తున్నారు. అది చాలత్తయ్య. ఇప్పుడు మీరు ఈ డబ్బులిచ్చి నేను తీసుకుంటే మీ అబ్బాయి నాకు విడాకులు ఇచ్చేశారు కదా! ఇది భరణంగా అయిపోతుంది. నాకు కష్టంగా ఉంది. ఒకవేళ మాకు విడాకులు కాకపోయి ఉంటే హక్కుగా అది కావాలి, ఇది కావాలి అని మీ దగ్గర తీసుకునేదాన్ని. ఇప్పుడు మాకు ఏ సంబంధం లేదని తేలిపోయింది. ఈ డబ్బు తీసుకుంటే నా బిడ్డకు బేరం ఆడినట్టు అవుతుంది. దయచేసి నన్ను ధర్మ సంకటంలో పెట్టకండత్తయ్య అని చెప్పింది. నీ మంచి మనసుకి నువ్వు ఖచ్చితంగా బాగుంటావు కవిత. త్వరలోనే వాడిని అర్థం చేసుకోవాలి. అందుకేనేమో దేవుడు మీ ఇద్దరిని రోజు చూసుకునేలా చేస్తున్నాడు. ఎలాగైనా వాడి మనసు మారితే చాలు. సరే, నువ్వు నన్ను పరాయి దానిలా అనుకోకు, మీ అమ్మలా అనుకో. నీకే సహాయం కావాలన్నా నన్ను అడుగు అని ఇప్పుడు ఆమె కోసం తెచ్చిన పండ్లు, మిఠాయిలు, కూరగాయలు ఉన్న 2 పెద్ద సంచులను తీసి ఆమెకిచ్చారు శారద గారు. అవి తీసుకోవడానికి ఆమె సంకోచిస్తూ వద్దండత్తయ్య అంది. ఇటు చూడు కవిత, ఇది నీకు మాత్రమే కాదు, నా మనవడికి లేదా మనవరాలికి కూడా. కాదనకుండా తీసుకో. ఇది కూడా తీసుకోకపోతే నా మనసు తట్టుకోలేదు. ఈ హక్కు కూడా మాకు లేదా అనటంతో కళ్ళలో నీళ్లతో ఆ 2 సంచులను అందుకుంది కవిత. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. వచ్చే వారం మీ పెళ్లి రోజు. నువ్వు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. ఖచ్చితంగా వచ్చే ఏడాదికి నువ్వు వాడు ఒక్కటైపోతారు. ఇటు చూడు కవిత, మన కులదైవం గుడికి వెళ్ళిరా అన్నారు శారద గారు. నోరు తెరిచి సమాధానం చెప్పకుండా తల మాత్రమే ఊపింది. నేను వెళ్ళొస్తాను అని చెప్పి శారద గారు తమ కారులో ఎక్కి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పనికి వెళ్ళింది కవిత. ఇక ఇటువైపు వస్తే 2 రోజులు గడిచినా కళ్యాణ్ వచ్చి చూడనే లేదు. ఆ దిగులు కావేరి మనసుని వదిలిపెట్టలేదు. కావేరి, నువ్వు సరిగ్గా తినకుండా ఇలాగే ఉంటే ఒళ్ళు చాలా నీరసించిపోతుంది. కొంచెం అర్థం చేసుకోమ్మా, తిను అని భోజనం పళ్ళెం తీసుకొచ్చి కావేరి దగ్గర పెట్టారు ఆమె తల్లి. నాకొద్దమ్మా అంది. అలా అనకు కావేరి, అల్లుడికి నీ మీద ఉన్న కోపం తగ్గిపోతుంది. నువ్వు దాన్నే తలుచుకొని ఇలా తినకుండా ఒళ్ళు పాడు చేసుకోకు. ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్నావు అని ఆమె తల్లి అన్నారు. అమ్మా, ఇంకా 2 రోజుల్లో కళాశాల ఉంది. ఆయనే నన్ను పిలవకుండా నేనెలా కోయంబత్తూరు వెళ్ళగలను? కళాశాలకు ఎలా వెళ్ళగలను? నాకు చాలా కష్టంగా ఉంది అంది. ఏం మాట్లాడుతున్నావు కావేరి? నీ చేతికి కట్టుంది. కట్టు తీయడానికి ఇంకా 15 రోజులు పడుతుంది. దానికి తోడు నీకు గర్భస్రావం అవ్వటంతో ఒళ్ళు చాలా బలహీనంగా ఉంది. నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు. ఈ పరిస్థితుల్లో నువ్వు కళాశాలకు ఎలా వెళ్ళగలవు? నీకు కనీసం 10 రోజులైనా విశ్రాంతి అవసరం అని ఆమె తల్లి అన్నారు. మనసు చాలా నొప్పి పెడుతుందమ్మా. ఆ బిడ్డను నేను కావాలని తీయించుకున్నానని నా భర్త నమ్మేశారు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఒక హంతకురాలినని ఆయన నమ్ముతున్నారమ్మా. నా చదువు కోసం బిడ్డను ఎలా చంపుకుంటానమ్మా? ఆయన నన్ను ఎలా అవమానించారు? నా మీద ప్రాణంగా చూసుకున్నారు. నన్ను అంతగా చూసుకున్నారు. నా కోసం ఇల్లే కొన్నారు. అలాంటిది ఇప్పుడు బిడ్డ పోయిందని నా మీద అనుమానపడి నన్ను చూడ్డానికి కూడా రాలేదు. ఆయన ఒంటరిగా ఏం చేస్తున్నారు నాకేమీ తెలియడం లేదు అని ఏడ్చింది కావేరి. కావేరి, అల్లుడే నీ మీద కోపంగా ఉన్నారు. నీకేం కోపం? నువ్వు ఫోన్ చేసి మాట్లాడు కావేరి. ఫోన్ చేసి మాట్లాడితే అన్ని సమస్యలు సర్దుకుంటాయి అన్నారు అమ్మ. అమ్మ, నా ఫోన్ కూడా అక్కడే ఉంది అంది. నా ఫోన్ తీసుకొస్తాను అని కావేరి తల్లి వాళ్ళ ఫోన్ తీసుకువచ్చి ఇవ్వగా ఇప్పుడు కళ్యాణ్కి ఫోన్ చేసింది కావేరి. కార్యాలయంలో తను తిరిగే కుర్చీలో వాలి నుదుటిపై చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు కళ్యాణ్. అప్పుడు ఫోన్ రావటంతో ఆ నెంబర్ చూశాడు. అతను వాళ్ళ అమ్మా నాన్నల నెంబర్లు కూడా భద్రపరచుకోలేదు. ఏంటి కొత్త నెంబర్లా ఉంది అనుకుని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకొని నమస్కారం అన్నాడు. ఏవండి, నేను కావేరిని మాట్లాడుతున్నాను అంది నీరసించిన స్వరంతో. ఆ గొంతు వినగానే వెంటనే ఫోన్ పెట్టేశాడు. అతను ఫోన్ పెట్టడంతో ఆమెకు ఏడుపు మరింత ఎక్కువైంది. కాసేపు ఏడ్చి ఇంకోసారి ప్రయత్నించి చూద్దామని మళ్ళీ ఫోన్ చేసింది. 2-3 సార్లు అతను ఎత్తనే లేదు. కావేరి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండగా ఇప్పుడు ఫోన్ ఎత్తాడు. ఇకపై ఈ నెంబర్ నుండి నాకు ఒక్కసారి ఫోన్ వచ్చినా నేను నిన్ను చూడకూడదని, నీతో మాట్లాడకూడదని కోపంతో దూరంగా ఉంటున్నాను. ఇంకొకసారి ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసావా, నీకు విడాకుల నోటీస్ మాత్రమే వస్తుంది అని చెప్పిన అతను ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసింది కావేరి. 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు సెలవులు ముగిసి కళాశాలలకు వెళ్ళాలి. కానీ కావేరికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు.
ఒక వార విరామం తర్వాత కళాశాలకు వెళ్ళడం కవితకే కష్టంగా అనిపించింది. సుభాష్ను ఎదుర్కోవాలి. ఇదివరకు ఉన్నదానికంటే ఇప్పుడు తన మీద ఇంకెంత కోపం చూపిస్తాడో అనే భయంతోనే ఆమె తెల్లవారుజామునే లేచి తన పనులన్నీ ముగించుకొని కళాశాలకు సిద్ధమైంది. ఇంకో 2 గంటల్లో కళాశాల మొదలవుతుంది. కానీ ఇంట్లో ఇలా చేతికి కట్టుతో ఏం చేయగలను? ఎంతో ఇష్టపడి సంపాదించుకున్న చదువును కూడా చదవలేకపోతున్నానే అనే బాధ, వేదన కావేరిని విపరీతంగా కుంగదీశాయి. కళ్యాణ్ కోపం ఇప్పుడు తగ్గేలా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఇక చదవలేను. ఇంతటితో నా కళ, లక్ష్యం అన్నీ పోయాయి. నా బిడ్డతో పాటు అవి కూడా కరిగిపోయాయి అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ మంచం మీద పడుకుంది కావేరి. అంతలో కారు శబ్దం వినిపించింది. కళ్యాణ్ వచ్చాడేమోనని లేచి వాకిలి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ కళ్యాణ్ లేడు. ప్రవీణ్ వచ్చాడు. ప్రవీణ్ని చూసింది. అప్పుడు ఆమె దగ్గరకు వచ్చిన ప్రవీణ్, వదినా, అన్నయ్య మిమ్మల్ని కోయంబత్తూర్లో దిగపెట్టి రమ్మన్నారు, బయలుదేరండి అన్నాడు. మరిదిగాడు, నేను కావాలని చేయలేదు. కానీ మీ అన్నయ్య నన్ను తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడడం లేదు. నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను కోయంబత్తూరుకి ఒంటరిగా వెళ్ళి ఏం చేయను అని ఏడ్చేసింది కావేరి. వదినా, మీరు కంగారు పడకండి. ఈరోజు మీకు కళాశాల మొదలవుతుందని అన్నయ్య మిమ్మల్ని కోయంబత్తూరులో దిగబెట్టమన్నారు. మీరు బయలుదేరండి. తప్పకుండా అన్నయ్య కూడా సాయంత్రం కోయంబత్తూరుకు వస్తారు. మీరు సమస్యలన్నీ సర్దుకుంటాయి అని చెప్పాడు. ఆ నమ్మకంతో కావేరి బయలుదేరింది. కొద్దిసేపట్లో స్నానం చేసి తయారై వచ్చి, అమ్మ, నాన్న, వెళ్ళొస్తాను అని వాళ్ళకి చెప్పి కారులో ఎక్కింది. అప్పుడే ఆమె మొబైల్ ఫోన్ను కూడా ఆమెకు ఇచ్చాడు ప్రవీణ్. కావేరి తప్పకుండా కళ్యాణ్ వస్తాడని నమ్మకంతో కళ్ళు మూసుకొని వెనక సీట్లో వాలిపోయింది. ఆమె కళ్ళ ముందు ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడిన కళ్యాణ్ ముఖమే కనిపిస్తుంది. కొన్ని గంటల్లో కోయంబత్తూరు చేరుకున్నారు. ప్రవీణ్ ఆమెకు తాళం చెవి ఇవ్వగా కావేరి తలుపు తీసి లోపలికి వెళ్ళింది. అప్పుడు ప్రవీణ్, వదినా, ఈరోజు మీరు కళాశాలకు వెళ్ళొద్దు. ఈ ఒక్కరోజు విశ్రాంతి తీసుకొని రేపు కళాశాలకు వెళ్ళమన్నారు. అందుకే ఈరోజు డ్రైవర్ కూడా రారు అన్నాడు. మరిదిగారు, మీ అన్నయ్య తప్పకుండా వస్తారు కదా అని సంకోచంగా అడిగింది కావేరి. వదినా, అన్నయ్యకి మీ మీదున్నది కోపమే, కానీ ద్వేషం కాదు. ఆయన కోపం తగ్గగానే తప్పకుండా వస్తారు. కానీ ఈరోజు వస్తారో లేదో తెలియదు. సెక్యూరిటీ వాళ్ళ భార్యని ఈరోజు రాత్రికి మీకు తోడుగా పడుకోమని చెప్పి పంపించమన్నారు. అందుకే ఈరోజు రావడానికి అవకాశం లేదనుకుంటాను. మీరేం బాధపడకండి. అన్నయ్య తప్పకుండా మనసు మార్చుకుంటారు అని చెప్పాడు. ఆ మాటలకు ఆమె మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది. ఏడుస్తూ తల మాత్రమే ఊపింది కావేరి. అప్పటికే ఎర్రపడిన ఆమె ముఖం ఏడుపు వల్ల మరింత ఎర్రబడింది. ఆమెను చూడ్డానికే ప్రవీణ్కు పాపంగా అనిపించింది. కానీ తన భార్యే ఈ పరిస్థితికి కారణమని అతనికి తెలియదు. వదినా, మీరు ఒక 10 నిమిషాలు వేచి ఉండండి. మీకు ఉదయం తినడానికి అల్పాహారం తీసుకొస్తాను. మధ్యాహ్నం సెక్యూరిటీ వాళ్ళ భార్య వస్తారు. మీకు కావలసినవి వండి పెడతారు అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక మంచి శాకాహార రెస్టారెంట్కి వెళ్ళి ఆమెకు ఉదయం అల్పాహారం కొని తెచ్చి ఇచ్చాడు ప్రవీణ్. వదినా, మీరు బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి అని ఓదార్పుగా చెప్పి నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు ప్రవీణ్. కావేరికి కుడి చేతికి కట్టు వేసింది. మెడలో కలిపి ఆమె చేతికి బెల్ట్ వేసింది. అందువల్ల ఆమె వంట చేయలేదు, పనులు చేయలేదు. అందుకే కళ్యాణ్ సెక్యూరిటీ భార్యను పనికి రమ్మన్నాడని కావేరి అర్థం చేసుకుంది. కళాశాలకు సమయం అయిపోతుందని పట్టణ బస్సు దిగి కవిత వేగంగా గేట్ లోపలికి వచ్చింది. ఎప్పుడూ తనకంటే ముందే వచ్చే కావేరి అక్కడ కనిపించకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. సరే, ఊరికి వెళ్ళింది కదా, బహుశా ఆలస్యంగా వస్తుందేమో అనుకుంటూ వేగంగా నడిచి వెళ్ళింది. కళాశాల వాకిలి దగ్గర చేతులు కట్టుకొని ఒక స్తంభానికి ఆనుకొని నిలబడి వస్తున్న విద్యార్థులను గమనిస్తున్నాడు సుభాష్. అప్పుడు వేగంగా నడిచొస్తున్న కవితను చూశాడు. ఈమె వైద్యురాలై ఏం ఉద్ధరిస్తుందో ఏమో, కడుపుతో ఉన్నప్పుడు ఇంత వేగంగా నడవకూడదనే కనీస జ్ఞానం కూడా ఈమెకు లేదు అని మనసులోనే తిట్టుకొని ఆమెను చూసి చూడనట్టు నిలబడ్డాడు. కానీ ఆమె తన ఎదురుగా ఉన్న 6 అడుగుల మనిషిని కన్నెత్తి కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. విద్యార్థులందరూ వచ్చేశారు. అయినా కావేరి రాలేదని కవితకు బాధగా అనిపించింది. సుభాష్ ప్రిన్సిపల్ గదికి వెళ్ళాడు. కొద్దిసేపటికి సుభాష్ తరగతి గదికి రాగానే అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. కవిత కూడా అందరితో పాటు గుడ్ మార్నింగ్ సార్ అంది. అందరికీ ఒకసారి గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇప్పుడు హాజరు తీసుకున్నాడు. కావేరి రాలేదు. కానీ ప్రిన్సిపల్ ఆమె సెలవు గురించి సుభాష్కి ముందే చెప్పటంతో ఆమె పేరు పిలవకుండానే గైర్హాజరు వేశాడు. కవిత పేరు కూడా పిలవలేదు, కానీ హాజరు వేశాడు. ఏంటి, నా పేరు పిలవలేదు?
ఒకవేళ గైర్హాజరు వేశారేమో, సరే అడిగితే తిడతారు అని మౌనంగా కూర్చుంది. కొద్దిసేపటికే పాఠం మొదలైంది. కవిత కూడా పాఠాన్ని గమనిస్తూ అతను చెప్పిందంతా వింటోంది. అతను అందరినీ ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు సమాధానాలు చెబుతున్నారు. కొందరు తప్పుడు సమాధానాలు చెప్పి అతనితో తిట్లు తిని కూర్చున్నారు. ఇప్పుడు కవితను కూడా ప్రశ్న అడిగాడు. కంగారుగా ఉన్నా సరిగ్గానే సమాధానం చెప్పింది. ఆమె తెలుగు మాధ్యమంలో ఇంటర్ చదివి 1 సంవత్సరం కళాశాలకు వెళ్ళలేదు. పెళ్ళి, గొడవలు అంటూ 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజీలో చేరింది. ఆమెకు ఆంగ్లం అంతగా రాదు. అయినా అక్కడ అడిగే ప్రశ్నలన్నీ ఆంగ్లంలోనే ఉంటాయి. ఇప్పుడు ఎలాగోలా తడబడుతూ ఆమె సమాధానం చెప్పగానే అక్కడ ఆంగ్ల మాధ్యమంలో చదివి వచ్చిన విద్యార్థులు ఆమెను చూసి వెటకారంగా నవ్వారు. ఆమెకు చాలా అవమానంగా అనిపించింది. నోరు మూయండి అని గట్టిగా అరిచాడు సుభాష్. దాంతో అందరూ నిశ్శబ్దమయ్యారు. మీరంతా ఆంగ్ల మాధ్యమంలో చదివి వచ్చారు. నేను ఆంగ్లంలో ప్రశ్న అడిగాను. మీలో కొందరు సమాధానం చెప్పారు, కొందరి వల్ల కాలేదు. కానీ ఈ అమ్మాయి తెలుగు మాధ్యమం, పైగా ఇంటర్ అయ్యాక 1 సంవత్సరం విరామం తర్వాత ఇక్కడ కళాశాలలో చేరింది. అయినా ప్రయత్నించి తడబడ్డ ఆంగ్లంలో తనకు చేతనైనంత వరకు సరిగ్గానే సమాధానం చెప్పింది. ఆమెను ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ ఎవరు ఎగతాళి చేసి నవ్వకండి అని కఠినంగా చెప్పాడు సుభాష్. అప్పుడు ఆమెను ఎగతాళి చేసిన తోటి విద్యార్థులు క్షమించండి కవిత, క్షమించండి, క్షమించండి అని ఒక్కొక్కరుగా ఆమెకు క్షమించండి అని చెప్పారు. పర్వాలేదు అని చెప్పి కూర్చుంది కవి. మళ్ళీ అతను పాఠం కొనసాగించాడు. భోజన సమయం అయింది. ఎప్పటిలాగే అందరూ వెళ్ళారు. కావేరి లేకుండా కవితకు క్యాంటీన్కి వెళ్ళాలనిపించలేదు. కావేరి మాత్రమే ఆమెకు స్నేహితురాలు. అక్కడ ఆమెకు వేరెవరూ పరిచయం లేదు. ఒంటరిగా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ తరగతి గదిలోనే కూర్చుంది. కొద్దిసేపటికి తల తిరుగుతున్నట్లు అనిపించి ఆ బల్ల మీద తల పెట్టి పడుకుంది కవిత. క్యాంటీన్కు వెళ్ళాడు సుభాష్. ఎప్పటిలాగే అతనికి మధ్యాహ్న భోజనం వచ్చింది. అతని స్నేహితుడు శశి ఎప్పటిలాగే అరటాకులో భోజనం వడ్డించుకొని తింటున్నారు. అప్పుడే శశి గమనించి, ఏంటి సుభాష్, సిస్టర్ కనిపించడం లేదేంటి, ఆమె భోజనం తీసుకురాలేదా అని సుభాష్ని అడిగాడు. అప్పుడు సుభాష్ కూడా తిరిగి చూశాడు. అక్కడ ఉన్న ఏ బల్ల దగ్గర కవిత లేదు. ఈరోజు తన స్నేహితుడు రాలేదు కదా, అందుకే తోడుగా ఉండటానికి ఎవరూ లేరని రాలేదేమోలే అని చెప్పి తినసాగాడు సుభాష్. మచ్చా, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకురా. ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఆవిడ గర్భవతిగా ఉన్నారు. నీ భార్య కదా, కొంచెం ప్రేమగా ఉండొచ్చు, ఆమెను అంగీకరించొచ్చు, కలిసి జీవించొచ్చు అని ఇతను సలహాలు ఇస్తుండగా నిప్పులు చెరిగే చూపులతో శశిని చూశాడు సుభాష్. అతని చూపుల్ని గ్రహించిన శశి, క్షమించరా మచ్చా, భోజన సమయంలో నేను మాట్లాడడం తప్పే. నువ్వు తిను, నేను తింటాను. ముందు మన కడుపు నింపుకోవాలి, ఎందుకంటే మనమే కదా గర్భవతులం అని వెటకారంగా అంటూ తినసాగాడు. మర్యాదగా నోరు మూసుకుని తిను, లేదంటే రేపటి నుంచి భోజనం నీకు నిలిపివేస్తాను, నాకు మాత్రమే భోజనం వస్తుంది అని సుభాష్ చెప్పగానే, అయ్యో మచ్చా, ఈ ఒక్క పూటే నోటికి రుచిగా తింటున్నానురా, ఇది కూడా లేదంటే మా ఆవిడ చేతి ఉప్పు చప్పగా లేని తిండి తినాలి. వద్దురా బాబు, ఇదే చాలు, నేనేం మాట్లాడనులే అని తినడం మొదలుపెట్టాడు శశి. ఇప్పుడు అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు. భోజనం అయ్యాక అరగంట సిబ్బంది గదిలో విశ్రాంతి తీసుకునే సుభాష్ ఇప్పుడు నేరుగా తరగతి గదికి వెళ్ళాడు. కవిత తన సీట్లోనే కూర్చొని బల్ల మీద తలపెట్టి నిద్రపోతుంది. ఆమెను చూసిన సుభాష్, ఛ, పాడు, చదువుకునే చోట నిద్రపోతుందే అనుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆ బల్లను గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది కవిత. ఆమె గుండె దడదడలాడటంతో కంగారుగా తనే చూసింది. చదువుకునే చోట నిద్రపోతున్నావే, నీకు అసలు బుద్ధుందా అని ఇప్పుడు ఆమెపై కోపంగా అరిచాడు. క్షమించండి సార్ అంది కంగారుగా. ఇంకోసారి ఇలా చూశానంటే తరగతి నుంచి బయటకు పంపించేస్తాను. భోజన సమయంలో తినడానికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అతను విచారణ మొదలుపెట్టాడు. ఏం లేదు సార్, ఇప్పుడే వెళ్తున్నాను అని వేగంగా తన అల్పాహార పెట్టె తీసుకొని కదలగా అది బల్లకు తగిలి చేతిలోంచి కింద పడిపోయింది. ఆమె తెచ్చుకున్న పెరుగన్నం, అన్నం అనడం కంటే గంజిలా ఉంది. మొత్తం కింద ఒలికిపోయింది. దాన్ని చూసి సుభాష్ ఆమెను కోపంగా చూడగా ఆమె వెంటనే కింద కూర్చొని ఆ గంజినంతా తన పెట్టెలోకెత్తి బయటకు వెళ్ళి ఒక తుడువు కర్రను నీళ్లతో ముంచి తెచ్చి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి మళ్ళీ బయటకు వెళ్ళి దాన్ని ఉతికి ఆ బకెట్లో పెట్టి తన అల్పాహార పెట్టెను కూడా కడిగి లోపలికి వచ్చి కూర్చుంది కవిత. అక్కడ జరుగుతుందంతా అతను తన బల్ల దగ్గర చేతులు కట్టుకొని నిలబడి చూస్తున్నాడు సుభాష్. ఆమె తినలేదని అతనికి బాగా తెలుసు. ఇప్పుడు ఆమెతో ఏమీ మాట్లాడకుండా సిబ్బంది గదికి వెళ్ళిపోయాడు. కవితకు మాత్రం ఏడుపు ముంచుకొచ్చింది.
ఉన్న కాస్త అన్నం పోయింది. ఆకలేస్తుంది. ఇక సాయంత్రం వరకు నేనేం చేయాలి అని అనుకుంటూ ఏడుపొచ్చింది. ఆ కొంచెం అన్నం దొరకడమే పెద్ద విషయం. ఆ అన్నం కోసం ఎంత కష్టపడాలి, ఇప్పుడు వృధా అయిపోయింది అని బాధపడుతూ కూర్చుంది. అప్పుడు లోపలికొచ్చిన శశి హోటల్ నుంచి తెచ్చిన ఆహార కవర్ను ఆమెకిచ్చి, సిస్టర్, గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా పస్తులు ఉండకూడదు. మీరు వెళ్ళి తినిరండి, ఇంకా భోజన సమయం అవ్వటానికి సమయం ఉంది అని చెప్పి ఆమె చేతికిచ్చాడు. లేదన్నా, నాకు ఆకలిగా లేదు, వద్దు అని దాన్ని తీసుకోవడానికి సంకోచించింది. నేనిస్తే మీరెలా తీసుకుంటారులే అని అతను కొంచెం బాధగా అనటంతో, అయ్యో అన్న, అలా ఏం లేదు అంటూ భోజన కవర్ను తీసుకుని క్యాంటీన్కు వెళ్ళింది. ఒక మంచి శాకాహార రెస్టారెంట్ నుంచి ఆ భోజనం తెప్పించబడింది. ఆమెకు మాంసాహారం ఇష్టం ఉండదని సుభాష్కి కూడా తెలుసు. కానీ ఇది శశి కొన్నాడా, సుభాష్ కొన్నాడా అని కవిత ఆలోచించలేదు. అప్పటికి తన ఆకలికి ఆ భోజనాన్ని మొత్తం తినేసింది. సిబ్బంది గదికి వెళ్ళిన శశి, నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కావడం లేదురా మచ్చా అన్నాడు. నన్ను అర్థం చేసుకోగల శక్తి నా అనుకు మాత్రమే ఉంది. ఆమె తప్ప మరెవరూ నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు అని అర్థం కాని ప్రణాళికను మాట్లాడుతూ కళ్ళు చెమర్చడంతో అక్కడి నుంచి 3వ సంవత్సరం విద్యార్థులకు తరగతి తీసుకోవడానికి వారి గదికి వెళ్ళిపోయాడు సుభాష్. తను తిరిగే కుర్చీలో కూర్చొని కావేరి గురించి ఆలోచిస్తున్నాడు కళ్యాణ్. గతంలో ఆమె గురించి ఆలోచిస్తే చాలు అతని ప్రేమ పొంగుకొచ్చేది. ఆమెను ఎప్పుడు చూస్తానా, ఈ రాత్రి ఆమెతో ఎలా గడపాలా అని ఎన్నో ఆలోచనలు మెదిలాయి. కానీ ఈరోజు ఆమె ముఖం చూడటానికే చిరాకుగా ఉంది. నా బిడ్డను చంపేసింది. తన చదువు ముఖ్యమని నా బిడ్డను చంపేసింది. ఆమె ఒక హంతకురాలు. ఆమె ముఖం చూడాలని అనిపించటం లేదు. తను ఆశపడిన చదువు చదివి చావని. కానీ ఇకపై ఆమెతో కలిసి నేను బతకలేను. ఆ ద్రోహి ముఖాన్ని నేను చూడలేను అని ఒక రకమైన ద్వేషంతో ఆమె గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు కళ్యాణ్. ఇంట్లో మంచం మీద పడుకొని ఆలోచిస్తుంది కావేరి. నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఆ విషయం ఆయనకు ఎలా అర్థమయ్యేలా చెప్పను? నాకు బాగా తెలుసు, జరిగింది యాదృచ్ఛికం కాదు. నేను కింద పడి దొర్లుతున్నప్పుడు యమున దాక్కుని చూడడం నేను కూడా చూశాను. కానీ తను ఎందుకు ఇలా చేసింది? నా మీద వాళ్ళకి కోపం ఉందని తెలుసు. కానీ ఇంత నీచానికి దిగజారుతుందని ఊహించలేదే. ఈ నిజం అప్పుడే నేను చెప్పి ఉంటే ఆమెను మెడపట్టుకుని బయటకు గెంటేసేవాళ్ళు. దానివల్ల ఇద్దరక్కల జీవితాలు నాశనమయ్యేవి. సరే, కొన్నాళ్ళు పోతే ఖచ్చితంగా ఆయన నన్ను అర్థం చేసుకుంటారు. ఆయన మనసు మారి వస్తే చాలు. దేవుడా, నాకు ఆయన్ని చూడాలనుంది, మాట్లాడాలని ఉంది. కానీ ఫోన్ చేస్తే విడాకుల నోటీసు పంపిస్తానని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా ఫోన్ చేయను? ఎలా ఆయనతో మాట్లాడను? నాకేం అర్థం కావడం లేదే అని తలచి ఏడుస్తూనే ఉంది కావేరి. భద్రతా సిబ్బంది భార్య ఆమె కోసం మధ్యాహ్న భోజనం సిద్ధం చేసింది. 2 గంటలు దాటింది. కానీ ఆమె తినలేదు. తినడానికి మనసు కూడా రావడం లేదు. ఒక చేతికి చేతికట్టు వేలాడుతుండగా ఆ చేతి నొప్పి కూడా ఎక్కువే ఉంది. కానీ శరీర నొప్పి కన్నా మనోవేదన చాలా ఎక్కువగా ఉంది. ఆలోచిస్తూ చూస్తున్న సమయంలో ఆమెకు వసంతి గారి నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూడగానే కాస్త ఓదార్పుగా అనిపించి ఫోన్ తీసి తన అత్తగారితో మాట్లాడింది కావేరి. ఫోన్ తీసి అత్తయ్య అంది. ఆమె ఏడుస్తున్న గొంతు వసంతి గారికి స్పష్టంగా తెలిసింది. ఏంటి కావేరి, ఏడుస్తున్నావా? నువ్వెందుకు ఏడుస్తావు? కంగారు పడకు. కళ్యాణ్ చాలా మంచివాడు. నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో నీకు బాగా తెలుసు. నువ్వు గర్భవతివని తెలిసినప్పటి నుండి నేను అరచేతిలో పెట్టుకుని చూసుకున్నాడు. కనీసం కింద కూడా దింపకుండా అంత ప్రేమ చూపించినవాడు ఉన్నట్టుండి బిడ్డ లేడని తెలియగానే తట్టుకోలేకపోయాడు. ఆ కోపంలో నీతో మాట్లాడకుండా ఉంటున్నాడు. నువ్వు దిగులు పడకు కావేరి. ఖచ్చితంగా రేపు కళ్యాణ్ కోయంబత్తూరు వస్తాడు. ప్రవీణ్ నాతో అన్ని విషయాలు చెప్పాడు. నీ మీద శ్రద్ధ లేకపోతే నిన్ను చదువుకోవడానికి పంపిస్తాడా? నువ్వే చెప్పు అని అడిగారు వసంతి గారు. అత్తయ్య, నాకు అర్థమవుతుంది. కానీ ఆయన మాట్లాడకుండా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నాను. మనసు చాలా నొచ్చుకుంటుంది. నేను చదువుకోవాలని ఆశపడ్డాను. ఆ చదువు ఇప్పుడు నా దగ్గర ఉంది. కానీ జీవితాంతం నాకు తోడుగా, నీడగా, అండగా ఉండాల్సిన నా భర్త నాతో లేరు. అది నేను భరించలేకపోతున్నాను. ఆయన లేకుండా ఈ చదువు నాకు దొరికి ఏం ప్రయోజనం అంది ఏడుస్తూనే. నువ్వు కంగారు పడకు కావేరి. భోజనం చేసి విశ్రాంతి తీసుకో. రేపు కళాశాలకు వెళ్ళు. నాకు తెలిసి ఈరోజు రాత్రికే కళ్యాణ్ కోయంబత్తూరు వచ్చినా వస్తాడు. ఎందుకంటే నిన్ను వదిలి అతను ఉండలేడు. నువ్వు మీ పుట్టింట్లో ఉన్నావని అతను ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు కోయంబత్తూరులో నువ్వు ఒంటరిగా ఉన్నావు. నిన్ను వదిలేసి ఖచ్చితంగా ఉండలేడు. తప్పకుండా వస్తాడు కావేరి అని చెప్పాడు.
అని చెప్పారు వసంతి గారు. నేను కూడా అదే ఆశిస్తున్నాను అత్తయ్య అంది. సరే అమ్మా, నేను ఫోన్ పెట్టేస్తాను, ఖచ్చితంగా వస్తాడు, నువ్వు దిగులు పడకు అని చెప్పి వసంతి గారు ఫోన్ పెట్టేశారు. కావేరి కూడా కళ్యాణ్ గురించిన ఆలోచనలతోనే పడుకొని కాసేపటికి మాత్ర వేసుకొని ఉండటం వల్ల అలా నిద్రలోకి జారుకుంది. మధ్యాహ్న భోజనం చేయకుండానే ఉన్నాడు కళ్యాణ్. అప్పటికే సమయం 3 దాటింది. కళ్యాణ్ పిఏ ఒక బ్యాగుతో లోపలికి వచ్చాడు. నోరు తెరిచి అడగకుండా కళ్ళతోనే ఏమిటి అన్నట్లు అడిగాడు కళ్యాణ్. సార్, మీ పెళ్లి ఫోటో కొంచెం పెద్దగా లామినేట్ చేయించి తీసుకురమ్మన్నారు కదా, ఆ ఫోటో వచ్చింది అని ఇచ్చాడు. అప్పుడు గుర్తొచ్చింది కళ్యాణ్కి. అతను కోయంబత్తూరు వెళ్ళగానే ఆ కొత్త ఇంటి హాలులో పడక గదిలో పెట్టడానికి తన పెళ్లి ఫోటోను పెద్దగా లామినేట్ చేయమని చెప్పాడు. అది ఇప్పుడు వచ్చేసింది. సరే, అక్కడ పెట్టి వెళ్ళు అని అతను చెప్పగానే అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఫోటోను చూడాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు. కొద్దిసేపటికే అతని మెదడు మాటను అతని చేతులు వినలేదు. అతని మనసు చెప్పిన మాటని విన్న చేతులు వేగంగా ఆ బ్యాగుని తెరిచాయి. ఆ ఫోటోని తీసి చూశాడు కళ్యాణ్. కావేరి అమాయకపు ముఖం. అప్పుడు ఆమెకు పెళ్ళంటే ఒక భయం, అతనికి పెళ్ళంటే ఒక చిరాకు. ఆ మానసిక స్థితిలో తీసుకున్న ఫోటో అది. అయినా వాళ్ళ జంట పొంతున చాలా అందంగా ఉంది. ఊరంతా మెచ్చుకుంది. అతని తమ్ముడు చెప్పినట్లు ఆ రోజు జరిగిన 3 పెళ్లిళ్లలో వాళ్ళ జంట గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కావేరి ముఖాన్ని చూశాడు. అతని చేతులు తనకే తెలియకుండా ఆమె ముఖాన్ని తడుముతున్నాయి. అది గమనించిన కళ్యాణ్, ఛ, నా మనసు ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, ఈమెను నేనెందుకు చూడాలి అని వేగంగా ఆ ఫోటోను బల్ల మీద పెట్టి ఆ స్థలం నుండి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి కిందకు చూడసాగాడు. అతని ఆఫీసు గది బహుళ అంతస్తుల భవనం పైన ఉంది. కింద ఉన్న వాహనాలన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. ఆ ఊరిని చుట్టూ చూస్తున్నాడు. అప్పుడు అతని మనసు అతన్ని ఏవేవో రకాలుగా వేధిస్తుంది. అతను ఎంతగా ఆ ఫోటోను చూడకూడదు, కావేరిని చూడకూడదు అనే కళ్ళను తిప్పినా ఆ కళ్ళు అతని గుండె పడే బాధను తట్టుకోలేక మళ్ళీ 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 ఆ ఫోటో వైపే తిరిగాయి. ఇక వేరే దారి లేదని అనుకున్నవాడై ఆ ఫోటోను తీసుకొని తన గుండెలకు హత్తుకొని కిటికీకి ఆనుకొని నిలబడ్డాడు కళ్యాణ్. కోయంబత్తూరు కళాశాల ముగిసి విద్యార్థులిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. కవిత బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తుంది. అటువైపుగానే సుభాష్ కారు కూడా వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళిన కారు ఇప్పుడు ఆగి వెనక్కొచ్చింది. అతని కారు దాటి వెళ్ళడం ఆమె చూసింది, కానీ వెనక్కి రావడం గమనించలేదు. ఇప్పుడు ఆమె ఊహించని విధంగా కారు ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. కారులో నుండి కిటికీ తెరిచి శశి తొంగి చూశాడు. సోదరి, ఎందుకు ఇంతసేపు నిలబడ్డారు, మేము అటువైపే వెళ్తున్నాం, రండి మిమ్మల్ని దింపి వెళ్తాం అన్నాడు శశి. కవిత తన చూపును కారు నడుపుతున్న అతని వైపుకు సాగించింది. అతను కూడా బిగుసుకుపోయిన మనసుతో ముఖాన్ని కఠినంగా పెట్టుకొని ఎంతిరన్ సినిమాలో ఉండే చిట్టి రోబోలాగా సూటిగా చూస్తున్నాడు. ఆమె వైపు అతని చూపు తిరగనే లేదు. అయినా తనను గౌరవించి పిలిచిన వాడికి మర్యాద ఇవ్వాలని అనుకున్న కవిత ఇప్పుడు అతని దగ్గరకు వెళ్ళి, అన్నా, కొద్దిసేపట్లో బస్సు వస్తుంది, నేను దానిలో వెళ్ళిపోతాను, మీరు శ్రమ వద్దు, ఇంత దూరం అడిగినందుకు నాకు చాలా ధన్యవాదాలన్నా అని నవ్వుతూ చెప్పి, సరే అన్నా, మీరు వెళ్ళండి అని చెప్పి మళ్ళీ బస్టాప్లో వచ్చి నిలబడింది. ఇప్పుడు శశికి సుభాష్ నుండి చివాట్లు మొదలయ్యాయి. నీకిది అవసరమా, నేను చెప్పాను కదా అనవసరమైన పనులు చేయొద్దని, ఏదో పెద్ద హీరోలాగా బండి వెనక్కి తీసి చెల్లెల్ని చూడాలి అది ఇది అని ఏవేవో డైలాగులు చెప్పావు, ఇప్పుడు అర్థమైందా, అదొక పొగరుబోద్దు, నువ్వు కాదు నేనే పిలిచినా రాదు, మర్యాదగా ఇకపై ఆమె గురించి మాట్లాడుకు, నోరు మూసుకొని కూర్చో అని చెప్పి ఇప్పుడు కారు స్టార్ట్ చేశాడు. అతను మాట్లాడిందంతా కవితకు కూడా వినిపించింది, కానీ ఆమె పట్టించుకోకుండా నిలబడింది. అప్పటికి కారు నెమ్మదిగానే ఆ ప్రదేశం నుండి కదిలింది. కానీ అంతలోనే పట్టణ బస్సు రావటంతో అక్కడున్న జనమంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కారు. ఆ గుంపు మధ్యలో పోరాడి ఎక్కలేకపోయింది. అయినా ఆమె ఊరికి వెళ్ళే బస్సు అదొక్కటే, లేదంటే గాంధీపురం వెళ్ళి అక్కడి నుండి బస్సు మారాలి. సరే, ఏం చేస్తాం అని ఆ గుంపంతా ఎక్కాక ఆమె కూడా దానిలో ఎక్కి మెట్ల మీద కొంచెం లోపలికి వెళ్ళి రాడ్ పట్టుకుని నిలబడే ప్రయాణించింది. ఆ బస్సు వచ్చి ఆగగానే ఆమె ఎక్కేంత వరకు నెమ్మదిగా వెళ్ళిన కారు కాస్త దూరంలో ఆగి అద్దంలోంచి చూస్తూనే ఉన్నాడు సుభాష్. ఇప్పుడు ఆ పట్టణ బస్సు అతన్ని దాటి వెళ్తుండగా మెట్ల మీద నిలబడి ఉన్న ఆమెను చూశాడు. అతనికి కోపం ఇంకా పెరిగింది. రే మచ్చా, నాకేం అర్థం కావడం లేదురా, అంత కోప్పడ్డావు, కానీ ఆ మీద అంత శ్రద్ధగా ఉంటావు, ఎందుకురా ఈ నటన, దయచేసి నీ మనసులో ఏముందో చెప్పు, ఇప్పుడు ఎందుకు ఇంతసేపు వేచి చూసావు. ఆమె నిలబడి వెళ్తుంటే
నీకిక్కడ ఎందుకు ఇంత కోపం వస్తుంది అన్నాడు శశి. నా మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఆ అమ్మాయితో అబద్ధపు కాపురం చేయడం నా వల్ల కాదు. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉందని తెలిసాక మనసు ఒప్పుకోవడం లేదు. అంతే, దాని మించి ఇంకేమీ లేదురా అన్నాడు భావారిహితంగా. నీ వల్ల ఆమె ఏం కష్టాల్లో ఉందిరా మచ్చా, ఆమె సంతోషంగానే ఉంది. నాకేమో ఆమెను చూస్తే కష్టపడుతున్నట్లు అనిపించడం లేదే అని కావాలని అతని నుండి మాటలు లాగడానికి ప్రయత్నించాడు శశి. రేయ్, నేను ఒక వైద్యుడిని, నాకు బాగా తెలుసు. ఆమె మనసులో నొప్పిని దాచుకొని బయట నవ్వుతూ నటిస్తుంది. భర్త పక్కన లేకుండా ఒక బిడ్డను మోయడం చాలా కష్టం. అందుకే ఆ మూర్ఖుడికి ఆ రోజే చెప్పాను గర్భస్రావం చేయించుకోమని. వినలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నా నెమ్మదిని నాశనం చేయడానికి అని ఇప్పుడు కోపంగా మాట్లాడాడు. తర్వాత ఏం జరగబోతుందో శశికి స్పష్టంగా అర్థమైపోయింది. ఏం చెప్పాలి? కోటీశ్వరుడే, వైద్యుడే, పబ్బులకు పార్టీలకు వెళ్లకుండా క్రమశిక్షణలో ఉండేవాడే ఇప్పుడు రోజు మామూలు వైన్ షాపే గతిగా మారింది అతని పరిస్థితి. ఎప్పటిలాగే ఆ మామూలు బార్ దగ్గర కారాగింది. లోపలికి వెళ్ళాడు. అతని ఆవేశం తీరే వరకు మద్యం తాగాడు. ఇప్పుడు మళ్ళీ శశికి తలనొప్పి. సుభాష్ ఏదేదో వాగుతున్నాడు. అతన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్ళి బాధ్యత ఇప్పుడు శశిది. అతన్ని పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఎప్పటిలాగే విశ్వనాథ్ గారు ఎదురు చూస్తున్నారు. 2 వారాలు వ్యాపార పని మీద విదేశం వెళ్ళిన ఆయన ఇప్పుడే వచ్చారు. ఈరోజు వాడితో ఖచ్చితంగా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి శారద. ఈ విషయాన్ని ఇకపై వాయిదా చేయకూడదు అని ఆయన మాట్లాడుతుండగానే అదే సమయంలో మత్తులో తూలుతూ వచ్చాడు సుభాష్. వీడస్సలు మారడా? ఏంటి శారద, ఇంకా ఇది జరుగుతూనే ఉందా? మనల్ని చంపకుండా వీడు మారడా అని విరక్తిగా మాట్లాడారు విశ్వనాథ్ గారు. హలో నాన్న అని నాలుక తడబడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు సుభాష్. నేను మిమ్మల్ని చంపుతున్నానా? మీరు నన్ను చంపకుండా ఉంటే చాలు. నా జీవితాన్ని నాశనం చేసేశారు. నా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? చూసి చూసి పెద్దవాళ్ళైనా పర్వాలేదు, మన ఇంట్లో పనిచేసే పనివాడి కూతురైనా పర్వాలేదు, కులం ఒక్కటైతే చాలని ఆమెను నా నెత్తిన కట్టి ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసి చాలనట్టుగా దాని కడుపులో ఒక చిన్న సైతాను అది వచ్చి ఇక నన్ను ఏమేం వేధించబోతుందో అని బాగినవాడు స్పృహ తప్పి పడిపోయాడు. మత్తులో తూలుతాడు, వాంతి చేసుకుంటాడు, అన్నీ తెలిసినవే. కానీ సుభాష్ ఇలా స్పృహ తప్పి పడిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఇంతవరకు అతను అలా పడిపోలేదు. ఇప్పుడు వేగంగా అతని ముఖం మీద నీళ్లు చల్లారు. అప్పుడు శశి కూడా అతని నాడి పట్టుకొని చూశాడు. నాడి పడిపోతుంది. అయ్యో మామయ్య, సుభాష్కి నాడి పడిపోతుంది, మనం వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి అని అతను చెప్పగానే విశ్వనాథ్ గారు, శారద గారు కంగారు పడిపోయారు. ఇప్పుడు సుభాష్ను ఎత్తుకొని వెంటనే వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళారు. అత్యవసర చికిత్స విభాగంలో సుభాష్ను చేర్చారు. అయ్యో మామయ్య, ఇక వెంటనే సుభాష్ని ఎత్తుకొని వారి సొంత ఆసుపత్రికి తీసుకెళ్లారు. సుభాష్ని అత్యవసర చికిత్స విభాగంలో చేర్చారు. అత్యవసర చికిత్సా విభాగం గది బయట సుభాష్ అమ్మానాన్నలు విలవిల్లాడుతూ నిలబడి ఉన్నారు. సుభాష్ తల్లి శారద గారికి ఏడుపు ఆగడం లేదు. తన ఒక్కగానొక్క కొడుకు సుభాష్కు ఇప్పుడు ఏం జరగబోతుందోనన్న ఆందోళన ఆమెకు తినేస్తుంది. ఎందుకంటే సుభాష్ అతి పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఇప్పుడు అతనికి ఏమీ కాకూడదన్నదే వారి ఆవేదన. తన భర్త భుజం మీద వాలి ఆ ఆసుపత్రి కుర్చీలో కూర్చొని ఉన్నారు శారద గారు. అప్పుడే కవిత తన తండ్రితో కలిసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. కవిత తండ్రి వచ్చిన తొందరలో యజమాని గారు, చిన్న యజమాని గారికి ఏమైంది? స్పృహ తప్పి పడిపోయారని శశి గారు ఫోన్ చేసి చెప్పారు అని కంగారుగా అడిగారు. సుభాష్ ఈ మధ్య చాలా తాగడం మొదలుపెట్టాడు. ఈరోజు కూడా అలాగే తాగి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. నాడి చాలా తక్కువగా ఉంది, చికిత్స చేస్తున్నారు. ఇంకా వైద్యుడు బయటకు రాలేదు. ఆయన వస్తే కానీ తెలియదు తిమ్మరసు అని తమిళరసు అని విశ్వనాథ్ గారు ఆవేదనగా చెప్పారు. అప్పుడే కవిత తన చీర కొంగును నోటికి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ కుర్చీ మీద కాకుండా కింద నేల మీదే కూర్చొని ఏడ్చింది. అది చూసిన శారద గారి మనసు తట్టుకోలేకపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా కింద కూర్చొని, కవిత ఏడోకమ్మా, అతనికి ఏమి కాదు, ఎంత పెద్ద గండాల నుంచో అతను బయటపడ్డాడు, ఖచ్చితంగా అతనికి ఏమీ కాదు, నువ్వు ఏడవకు అని ఏడుస్తూనే ఆమెను ఓదార్చారు. నా వల్లే అత్తయ్య, ఆయన మళ్ళీ తాగడం మొదలుపెట్టారు. నేనెందుకు ఆ కళాశాలలో చదవడానికి వెళ్ళాను? అంతా నా వల్లే. ఇకపై నేను ఆయన కంటికి కనిపించకుండా ఉంటాను. ఆయన క్షేమంగా ప్రాణాలతో ఉంటే చాలు నాకు అని కవిత ఏడుస్తూనే ఉంది.
అత్యవసర చికిత్సా విభాగం గది నుండి వైద్యుడు బయటకొచ్చారు. ఆయన్ని చూసిన వెంటనే విశ్వనాథ్ గారు తమిళరసు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు శారద గారు, కవిత కూడా లేచి వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. ఏంట్రా విశ్వ, నీకు తెలియనిది ఏముంది? వాడు అంత ఆందోళన అయ్యేదాకా ఎందుకుంచావు అని వైద్యుడు విశ్వనాథ్ గారిని అడిగారు. మేమేం చేయాలరా, వాడిని సంతోషంగా బతికించాలని మేము ఆశపడుతున్నాం. కానీ వాడు అనును తలుచుకొని తాగి తాగి నాశనమైపోతున్నాడు. వాడికి ఒక పెళ్లి చేస్తే బాగుపడతాడని పెళ్లి కూడా చేశాను. చాలా రోజులు తాగకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు నెల రోజులుగా రోజు తాగుతున్నాడు. చూసినప్పుడు వాడితో గొడవ పడకుండా ఎలా ఉండగలనరా? నా చేతనంతవరకు ప్రశాంతంగానే ఉంటున్నాను. ఈరోజు కూడా గొడవ ఏమీ పడలేదు. వాడే వచ్చాడు, అరిచాడు, ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. భయంగా ఉందిరా. నా ఒక్కగానొక్క కొడుకురా వాడు. వాడే నాకు సర్వస్వం అంటూ విశ్వనాథ్ గారు కంటతడి పెట్టారు. వాడు బాగా తాగి ఎక్కువగా ఉద్వేగానికి లోనవడం వల్ల నాడి పడిపోయింది. ఇప్పుడు ప్రాణవాయువు ముసుగు పెట్టాము. అతనికి ఒక 2 రోజులు పూర్తి విశ్రాంతి అవసరం. పర్యవేక్షణలో ఉంచాలి. అందుకే సుభాష్ను ఎవరు ఇబ్బంది పెట్టకండి. 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండనివ్వండి, చూసుకోవచ్చు అంటూ. కవిత, ఏంటమ్మా మళ్ళీ నీకు సుభాష్కు గొడవ? వీడు ఇంత ఉద్వేగానికి లోనయ్యాడంటే నీతో ఏమైనా గొడవ పడ్డాడా అని అడిగారు. నేను ఆయన దగ్గరే చదువుకుంటున్నాను. వైద్య కళాశాలలో చేరి నెల దాటింది. అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఆయనకు నాకు కొంచెం సమస్య ఉంది. కానీ పెద్దగా ఏమీ లేదు. నేను ఆయన నుంచి దూరంగానే ఉంటున్నాను అని చెప్పేటప్పుడు కవిత గొంతు వణికింది. కవిత, ఇన్నాళ్ళు సక్రమంగా ఉండి ఇప్పుడు మళ్ళీ తాగుతున్నాడు, ఉద్వేగానికి లోనవుతున్నాడంటే ఖచ్చితంగా నేను చూసే అయ్యుండాలి. అందువల్ల అని చెప్పబోయి వైద్యుడు సంకోచించాడు. కానీ ఆయన చెప్పాలనుకున్నది కవితకు అర్థమైంది. నాకు అర్థమైంది, నేను జాగ్రత్తగా నడుచుకుంటాను, ఇక ఆయన కంట పడకుండా ఉంటాను అని చెప్పిన ఆమె, ఒక్కసారి నేను ఆయన్ని లోపలికి వెళ్ళి చూడొచ్చా అని ఏడుస్తూ అడిగింది. ఇప్పుడు స్పృహలో లేడు, ఏం పర్వాలేదు, వెళ్ళి చూడు తల్లి అని వైద్యుడు చెప్పడంతో కవిత లోపలికి వెళ్ళింది. అతని దగ్గరికి వెళ్ళిన ఆమె అతని తల వెంట్రుకలను సున్నితంగా నిమిరింది. అతను కళ్ళు తెరిచుంటే అతని నీడను కూడా తాకలేదు. కానీ స్పృహలో లేకపోవడంతో ఇప్పుడు అతని నుదుటిపై ఒక ముద్దు పెట్టింది. ఈ జన్మకి నాకు రాసి పెట్టింది ఇంతనేమో. నేను చదువుకోవాలని ఆశపడ్డాను. కానీ మీరు పనిచేసే కళాశాలలోనే నాకు చోటు వచ్చిందని నాకు నిజంగా తెలియదండి. మీ ముందుకొచ్చి మళ్ళీ మీ నెమ్మదిని పాడు చేశాను. నా వల్లే ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు. దీనికి మించి నేను ఖచ్చితంగా మీ ముందుకు రాను. బిడ్డను తీయించమన్నారు, నా వల్ల కాలేదు. నాకు ఉన్న ఏకైక ఆధారం ఈ బిడ్డ మాత్రమే. మీ జీవితంలోకి రావాలని, మళ్ళీ మీ ఆస్తుపాస్తులతో బ్రతకాలని నేను ఆశపడలేదు. మన పెళ్ళైన నాటి నుండి మన మధ్య ఏ బంధము లేదు. పొరపాటున ఒకే ఒక్కరోజు ఆ బంధానికి దక్కిన బహుమతిగా ఈ బిడ్డను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇక నేను మీ ముందుకి రాను. నన్ను క్షమించండి. పూర్తిగా మీ జీవితం నుండి వెళ్ళిపోతాను. ఈ బిడ్డ చాలు నాకు. ఈ బిడ్డను బాగా పెంచుకుంటాను. మీ ముందుకు రాను. మీరు ప్రాణాలతో ఉండాలి, బాగుండాలి. మీ వల్ల ఎంతోమంది బ్రతుకుతున్నారు. నా వల్ల మీరు చనిపోవద్దు అని చెప్పిన ఆమె మరోసారి అతని నుదుటిపై ముద్దు పెట్టి ఆ గది నుండి బయటకు వచ్చింది. ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం ఉబ్బిపోయింది. మామూలుగానే కొద్దిగా ఏడ్చినా ఎర్రబడి ఆమె ముఖం ఇప్పుడు మరింత ఎర్రగా ఉబ్బిపోయి ఉంది. అది చూసిన విశ్వనాథ్ గారికి అపరాధ భావన కలిగింది. నన్ను క్షమించమ్మా కవిత. నా కొడుకు జీవితం బాగు చేయాలనుకుని నీ జీవితాన్నే నేను నాశనం చేసేశాను అని చెప్పిన ఆయనకు ఆ తర్వాత మాట్లాడడానికి మాట రాలేదు. నీకు ఎన్నో నెల అని విశ్వనాథ్ గారు అడిగారు. 4వ నెలండి అంది. ఒళ్ళు జాగ్రత్తగా చూసుకో అమ్మా. మా కుటుంబ వారసుడు వారసురాలు నీ కడుపులో ఉన్నారు. సుభాష్ నీకు విడాకులు ఇచ్చాడని, నీకు మా కుటుంబానికి సంబంధం లేదని అయిపోదు. నువ్వు ఎప్పటికీ మా కోడలివే. నీ కడుపులో ఉన్నది మా ఇంటి వారసుడు వారసురాలు. నువ్వు క్షేమంగా ఉండాలి. చాలా సమయం అయింది, నువ్వు నాన్నతో ఇంటికి వెళ్ళు అని విశ్వనాథ్ గారు చెప్పడంతో తమిళరసు కూడా ఆయనకు చెప్పి బయలుదేరారు. పెద్ద తప్పు చేశాను శారదా. వాడిని తన మానాన తనని వదిలేసినా వాడు ఒక్కడే బాధపడేవాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా చేర్చి ఆమె జీవితాన్ని కూడా నాశనం చేశాను. నాకు చాలా అపరాధ భావనగా ఉంది అన్నారు విశ్వనాథ్ గారు. మీరెందుకలా అనుకుంటున్నారు? మన కొడుకు బాగుండాలని ఆశపడే కదా పెళ్లి చేసింది. ఇప్పుడు వాడు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు. ఖచ్చితంగా ఒకరోజు అర్థం చేసుకుంటాడు. తనకంటూ ఒక బిడ్డ పుట్టినప్పుడు వాడి మనసు దానంతటా అదే మారుతుందండి. అప్పటిదాకా మనం వాడిని ఏమీ అనొద్దు. వాడి ఇష్టప్రకారం ఉండనియండి అన్నారు శారద. ఇంట్లో ఉన్న కావేరికి ఇప్పటికీ కళ్యాణ్ వచ్చేస్తాడేమోనన్న ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఇంటి నుండి బయటకొచ్చి వాకిట్లోనే నిలబడి
ద్వారం వైపే దీక్షగా చూస్తుంది. కారు శబ్దం వినిపిస్తుందా, భద్రతా ద్వారం తెరుస్తాడా అని ఆశగా ఎదురుచూస్తుంది కావేరి. ఆమెకు దుఃఖం పొంగుకొస్తుంది. కాపలాదారుడి భార్య కూడా వంట చేసి ఆమెతో ఉండగా కావేరి, పర్వాలేదండి, మీరు వెళ్ళండి, నేను ఉంటాను అని వారిని ఇంటికి పంపించేసింది. తిరుపూర్లో కార్యాలయం నుండి ఇంటికి వచ్చాడు కళ్యాణ్. వసంతి అతని కోసం ఎదురుచూస్తుంది. కళ్యాణ్ని చూసిన వెంటనే, కళ్యాణ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది. అమ్మా, పొద్దునుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, నాకు అల్పాహారం పెట్టు, ఏం మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి తన పడక గదికి వెళ్ళిపోయాడు కళ్యాణ్. గంగా, యమున ఇద్దరూ అక్కడే గదిలో ఉన్నారు. అత్తయ్య, బావగారితో ఇప్పుడే కావేరి గురించి ఏమీ మాట్లాడకండి, ఆయనే పొద్దున్నుంచి తినలేదని చెప్తున్నారు కదా, తిని ప్రశాంతంగా ఉండనియండి, ఒక 2 రోజుల తర్వాత మాట్లాడండి అని మంచిదానిలా మాట్లాడింది యమున. ఆమె మాటల్లోని అర్థం గంగకు తెలిసింది. ఇప్పుడు గంగ వసంతితో మాట్లాడింది. అత్తయ్య, కావేరికి బావగారికి ఉన్న సమస్య అందరికీ తెలిసిందే. ఏ సమస్యనైనా వెంటనే మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది. 2 రోజులు పోని, 3 రోజులు పోని, వారం పోని అని ఎదురు చూస్తే ఈ సమస్యతోనే వాళ్ళు బ్రతకడం అలవాటు చేసుకుంటారు. ఒక వారం పాటు కావేరి లేకుండా బావగారు ఉండటానికి అలవాటు పడితే మళ్ళీ ఆమెను అంగీకరించడం చాలా కష్టమవుతుంది. ఏమీ తప్పులేదు, మీరు వెంటనే బావగారితో మాట్లాడండి, ఆయన తన గదికే కదా వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి అత్తయ్య అంది గంగ. గంగ వైపు యమున ముక్కోపంగా చూసింది. కానీ గంగ దాన్ని పట్టించుకోకుండా ముఖం తిప్పుకుంది. తన చిన్న కోడలు చెప్పింది నిజమే అని గ్రహించిన వసంతి ఇప్పుడు కళ్యాణ్ గదికి వెళ్ళగా ఇక్కడ యమున గంగ మీద విరుచుకుపడింది. నీకేమైనా పిచ్చా గంగ? ఎందుకని ఇప్పుడు వెళ్ళి మాట్లాడమన్నావు? ఆయనే గందరగోళంలో వచ్చి ఉంటారు. ఇప్పుడు అత్తయ్య వెళ్ళి మాట్లాడితే ఇప్పుడే కోయంబత్తూరుకు బయలుదేరుతారు. వాళ్ళిద్దరిని విడదీయేద్దామని నేను చూస్తుంటే నువ్వేంటి వాళ్ళని కలపడానికి ఆలోచనలు ఇస్తున్నావు అని తిట్టింది. వాళ్ళను విడదీయడం వల్ల మనకేం లాభం? మన జీవితం మనం బ్రతుకుదాం. మా ఆయన నాతో చెప్పారు, ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దని, మన జీవితం మనం చూసుకుందామని. నాకు మా ఆయనే ముఖ్యం. మనం ఏదో సమస్య సృష్టించబోయి చివరికి మన జీవితమే వృధా అయిపోకూడదు. కావేరి, ఆమె భర్త, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. మనం మన జీవితం చూసుకుందాం. అనవసరంగా నువ్వు కూడా ఆమె విషయంలో తలదూర్చకు. నాకు బాగా తెలుసు, ఆ మెట్ల మీద ఆముదం పోసి ఆమెను జారిపడేలా చేసింది నువ్వేనని. ఆ విషయం కావేరికి కూడా తెలుసు. అయినా కూడా ఆమె నిన్ను పట్టించుకోకుండా ఊరుకుంది. అందుకే ఇకనైనా కొంచెం అర్థం చేసుకొని నడుచుకో అని చెప్పి గంగ వెళ్ళిపోయింది. పెద్ద మంచిదానిలాగా, ఆమె మంచిదైతే నాకేంటి, నాకు దాని గురించి సమస్య లేదు, నాకు కావాల్సింది ఆ కావేరి కళ్యాణ్ కలవకూడదమే అని అనుకొని ఆమె తన గదికి వెళ్ళిపోయింది. వసంతి లోపలికి వెళ్ళేసరికి కళ్యాణ్ తను తెచ్చుకున్న సంచిలో నుండి కావేరి తన పెళ్లి చిత్రం తీసి చూస్తున్నాడు. అది చూసిన వసంతి, సరే తనే చిత్రం చూస్తున్నాడు కదా, తప్పకుండా ఆలోచిస్తాడు, మనం ఇప్పుడు మాట్లాడి దేన్ని గందరగోళం చేయొద్దు అని అనుకొని బయటకు వెళ్ళబోయింది. అప్పుడు వెనక్కి తిరిగిన కళ్యాణ్, అమ్మా, ఎందుకలా వచ్చి వెళ్ళిపోతున్నారు, ఆగండి అన్నాడు. ఈ కథ యొక్క పార్ట్ని ఇక్కడితోటైతే ఈరోజుకి ఆపేస్తున్నాను. ఇక నెక్స్ట్ పార్ట్లో వసంతి గారు కళ్యాణ్ని అడిగారా లేదా, కళ్యాణ్ కావేరి దగ్గరికి వెళ్ళాడా లేదా, అండ్ మన ఇంకొక క్యారెక్టర్ కూడా 2 క్యారెక్టర్స్ ఉన్నారు కదండి, సుభాష్ అండ్ కవిత, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ పార్ట్స్లో చాలా వివరించబడే వస్తూ ఉంటాయి. సో మీరు కూడా అర్థం చేసుకుని కథని బోర్ కొట్టిందని ఆపేయకుండా వింటారని ఆశిస్తున్నాను. మీరు కమెంట్స్లో చాలామంది 2 పార్ట్స్ పెట్టమని చెప్తూ ఉన్నారు. నేను కూడా పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నానండి. నేను ఒక్కొక్కసారి ఎప్పుడైతే సౌండ్ రాకుండా ఉంటుందో అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటున్నాను. అదే కాకుండా నేను నైట్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నైట్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తే ఏమైనా సౌండ్ రాకుండా ఉంటుందని. కానీ వాళ్ళు నైట్ కూడా కొన్ని వర్క్స్ చేస్తున్నారు. పొద్దున ఒక వర్క్, నైట్ ఒక వర్క్. అది చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి. సో వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడైతే నాకు ఆ వాయిస్ డిస్టర్బెన్స్ రాకుండా ఉందో వెంటనే ఫోన్ తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు చిన్న చిన్న వీడియోస్ కావాలంటే అదేనండి, షార్ట్స్లో ఏమైనా చిట్టుపొట్టి సామెతలు, చిన్న చిన్న కథలు లాంటివి కావాలి మాకు కూడా చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్లో కావాలి అని కింద కమెంట్ ద్వారా తెలియజేస్తే నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చిన్న సామెతలు కానీ చిన్నపిల్లలకి చెప్పి చిట్టి స్టోరీస్ కానీ చెప్పాలని నాకు కొంచెం ఒక ఐడియా వచ్చింది. మీకు ఆసక్తి ఉంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద కమెంట్ ద్వారా తెలియజేస్తే నేను ఆ షార్ట్స్ని కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ పార్ట్ని అయితే ఇంకటితోటి ఆపేస్తున్నాను. పార్ట్ 6ని
రేపు మళ్ళీ ఇదే టైంకి మీ ముందుకైతే ఆలస్యం చేయకుండా వచ్చేస్తాను. మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు కదా, నాకు చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ పార్ట్లో కావేరి కళ్యాణ్ కలవాలని ఆశిద్దాం. సో మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కమెంట్ ద్వారా తెలియజేయడం అయితే అస్సలే మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. నాలాంటి మీలాంటి స్టోరీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా విని చాలా సంతోషిస్తారు. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నాలాంటి చిన్న యూట్యూబర్కి హైప్ అనే ఆప్షన్ ఇచ్చిందండి యూట్యూబ్. దాని మీద కనుక క్లిక్ చేస్తే నా ఈ వీడియో యూట్యూబ్ మరికొంతమందికి పంపిస్తుందన్నమాట. సో నాకు ఇంకొంచెం ప్రోత్సాహం దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీరు ఈ పని చేస్తారని నాకు నమ్మకంతో చెప్పాను. ఏంటి స్టోరీ మొత్తం చెప్పాక సోది చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, ఏదైనా నేను మీకు స్టార్టింగ్లో చెప్పట్లేదు. స్టోరీ మొత్తం విన్నాక లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే, స్టోరీ మొత్తం విన్నాక మీకు నా మీద ఒక అభిప్రాయం వస్తుంది కదా, ఆ అభిప్రాయంతో ఏ డెసిషన్ అయినా తీసుకుంటారని నేను లాస్ట్లో చెప్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాన్ని మీరు ఏమనుకుంటున్నారు, అదే షార్ట్స్ విషయం ఏమనుకుంటున్నారు కింద కమెంట్ ద్వారా తెలియజేయడము అసలే మర్చిపోకండి. రేపు మరొక మంచి పాటతోటి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. ఈ రోజుకైతే సెలవు తీసుకుంటున్నాను. మీ అమ్మ నాన్న దగ్గర ఉంటే కౌగిలించుకోండి, మీ పిల్లలు మీ భర్త దగ్గర ఉంటే కౌగిలించుకోండి. సరే ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.